మనం వాక్యంలోకి వెళ్దామండి. ఎఫెసీ పత్రిక ఫస్ట్ ఇంట్రడక్షన్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరైనా చర్చికి టైం అయిపోతుందని కంగారులో బ్రెయిన్లు గట్రా ఇంటి దగ్గర వదిలేస్తే కొంచెం కష్టమే. తెచ్చుకుంటే పర్లేదు, కానీ ఏమన్నా సగం సగం తెచ్చుకున్నా కొంచెం డౌటే. కాబట్టి అలర్ట్గా ఉండి కొద్దిసేపు ఇంట్రడక్షన్ వింటే తర్వాత అంతా చాలా ఈజీ. ఇంట్రడక్షన్ కూడా చాలా కష్టమైంది ఏం కాదు, వెరీ ఈజీ థింగ్. అయితే కొంచెం జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతానండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అర్థం లేదని నాకు తెలుసు, నేను చెప్తాను మళ్ళా. మనం కూడా సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విన్నామా లేదా? సువార్త విన్నాం, స్తోత్రం చెప్పండి. వెంటనే క్లియర్ అయిపోయింది అక్కడతో. క్రీస్తునందు విశ్వాసముంచి సువార్త విని యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోది, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మ. దేవుడు ఇంతకుముందు ప్రామిస్ చేశాడట. ఎప్పుడు చేశాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంచె దినమున అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత దేవుడు ఈ లోకానికి వచ్చి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వాగ్దానం చేశాడు. పునరుత్థానం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు పైనుంచి మీరు శక్తిని పొందుకుంటారు, ఆత్మను పొందుకుంటారు, అప్పటి వరకు ప్రార్థన చేయండి అని వాగ్దానం చేశాడు. 4 సార్లు వాగ్దానం చేశాడు. అందుకనే మనం పొందుకునే ఆత్మ ఏంటంటే వాగ్దానం చేయబడిన ఆత్మ. హల్లెలూయా. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనందరం ఏమయ్యామట? ముద్రించబడితిరి. ఇక్కడ ఆగిపోండి. అంటే పరిశుద్ధాత్మను పొందేసుకున్న వాళ్ళ గురించి. సువార్తను విన్నాం ఓకే. విశ్వాసం ఉంచామంటే విశ్వాసం ఉంచాం. అందరూ సువార్త విన్నవాళ్ళు అందరూ సువార్త విన్నారంటే కాదు. ఒక వీధిలోకి సువార్త దళం వెళ్ళింది. ఆ వీధిలో సువార్త చేస్తే అక్కడ 50 మంది ఉంటే 10 మందే వింటారు, దాన్ని అందరూ వినరు. ఆ 10 మందిలో ఒక్కడే విశ్వాసం ఉంచుతాడు, అందరూ విశ్వాసం ఉంచారు. అలాగే విశ్వాసం ఉంచిన వాళ్ళు అందరూ పరిశుద్ధాత్మను పొందేసుకోరు. అందులో కొంతమంది వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతారు. ఎందుకు మనకి పరిశుద్ధాత్మ అవసరం? కింద రాశాడు. దేవుని మహిమకు కీర్తి కలగడానికి, అంటే దేవునికి ఎంత శక్తి ఉందో, ఎంత మహిమ ఉందో జనాలు చూసట, ఈ బాబోయలు దేవుడు మామూలుడు కాదు అనుకుంటారట. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడట? దేవుని మహిమకు కీర్తి కలగడానికి. అప్పుడు దాకా దేవుని మహిమని ఎవడ కీర్తిస్తాడు? ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, యేసునామంలో దెయ్యం పోయింది, అయ్యి బాబోయలు దేవుడు మామూలుడు కాదు. క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందిరా, వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగం పోయింది. వాళ్ళు మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నారా బాబు బయటికి. దేవుని మహిమకు కీర్తి. క్రైస్తవుడు సామాన్యుడు కాదు అని ఎలా వస్తుందో తెలుసా మాట? ఆ కీర్తి ఎలా వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి వలన. హల్లెలూయా. జనాలు చూసి వీళ్ళ భూలోకాన్ని తలకిందు చేసేస్తున్నారని ఎందుకన్నారు? ప్రసంగాలు చేసినందుక? ప్రసంగాలు, క్రియలు, కార్యాలు చేసినందుకు జనులు ఆశ్చర్యపోయారు. అక్కడ ప్రతిసారి మీరు చూస్తే అపోస్తలుల కార్యాల్లో ఆ గుడ్డివాడు స్వస్థత పొందెను, అది చూసిన ప్రజలు దేవుని మహిమ పరిచిరి. హల్లెలూయా. దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఇంకో మాట రాశాడు అక్కడ. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలగడానికి ఆత్మ సంచకరువుగా ఉన్నాడట.
ఒకటి మహిమ కలిగడానికి, రెండోది ఏంటంట, ఆయన సంపాదించుకున్న ప్రజలమైన మనకు విమోచన కలుగు నిమిత్తము, విమోచన కలిగి నిమిత్తము సంచకరువుగా ఉన్నాడు. విమోచన అంటే అర్థం ఏంటి? దేని క్రింద ఉన్నాం, దేని బానిసత్వంలోనూ ఉన్నాం, దేని దాసత్వంలో ఉన్నాం, ఆ దాసత్వంలోంచి మనం బయటకు వస్తాం చూసారా, దానిని విమోచన అంటారు. హల్లెలూయా. విమోచన అంటే విడిపించబడ్డాం, విడుదలవ్వడం. మనం విడిపించబడి మనకు ఒక స్వాస్థ్యం ఉంది, ఆస్తి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మనం విడిపించబడి ఆ ఆస్తి పొందుకోవడం కొరకు, మనం విమోచించబడ్డం కొరకు పరిశుద్ధాత్మ మనకు ఎలా ఉన్నాడట? గట్టిగా చెప్పాలి. సంచకరువు అంటే అర్థం ఏంటి? సంచకరువు అనగా అడ్వాన్స్, ఎర్నెస్ట్. మనం అంటాం కదా బజానా, తెలుసు కదా బజానా, దాని అసలు పదం తెలుసా మీకు? బయానా. చంపేశారు దాన్ని. ఈ ఊళ్ళో ఒకసారి అలా చాలా పదాలు చంపేస్తారు. ఈ ఊళ్ళో ఒకసారి మా అమ్మమ్మ మాట్లాడుతూనే బాండ్రీస్ తాతకి ఇచ్చేసిరా అంది. నేను అది పట్టుకెళ్తా, బాండ్రీస్ ఇది ఏ పదం అంటావు? కన్నడ, మలయాళమా? బాండ్రీస్ ఏట్రా? నాకు ఇంకా తట్టుకోలేక లోపల చుట్టాలందరినీ, అతని పేరు ఏంటంటే బాండ్రీస్ అందరూ బాండ్రీస్. మొత్తానికి ఒకడు మాత్రం చెప్పాడు, అతని పేరు భావన ఋషట. భావన ఋషిని ఏం చేశారంటే బాండ్రీస్ చేశారు. అలాగా బజానా చేశాం. ఇంకా బజానా కింద మాట్లాడుకుందా, నేను బయానా అంటే ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటారు మీరు. అడ్వాన్స్. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే దేవుడు మన మీద అడ్వాన్స్ ఇచ్చాడు, మన మీద బజానా ఇచ్చాడు. ఎందుకో చెప్తాను. ఓ బిల్డింగ్ ఉంది, అది ఎవరిదో, ఆ బిల్డింగ్ యజమానిది. వాడికి నచ్చినట్టు ఉంటాడు, అందులో పడుకుంటాడా, తింటాడా, తిరుగుతాడా, దొర్లుతాడా, మందు తాగుతాడా, ఏదోటి చేస్తాడు. ఆ ఇంటిని ఒక ఆయన కొనుక్కుందాం అనుకున్నాడు. వచ్చాడు, ఇల్లు చూసుకున్నాడు, ఇల్లు బాగుంది. సరే రేటు కుదుర్చుకున్నారు ఒక 50 లక్షలకి. 50 లక్షలు ఇస్తే ఇల్లు ఇచ్చేస్తాడు. సరే అయితేనే ఓ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు, తాళాలు వేసాడు, తాళాలు ఇచ్చేశాడు. అయిపోయింది. నేను మిగతాది డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానన్నాడు. సరే అన్నాడు. ఈలోపు మరి ఇతను ఇంకా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలో పట్టుపక్కోడికి కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఆ ఇల్లు నాది, ఆ ఇంటిని జోసఫ్ కొనుక్కోవడానికి వచ్చాడు. ఊరికనే 50 లక్షలకి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, ఇంకో 40 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిదే? నాదా? కాదు. అతందా? చెప్పండి ఇప్పుడు. కాదు, అది జోసఫ్ది కాదు, ఎందుకంటే ఇంకో 40 లక్షలు ఇవ్వాలి. అది నాది కాదు, ఎందుకంటే 10 లక్షలు తీసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఎవరికి హక్కు ఉంటుంది అంటే, నాకు హక్కు ఉంటుంది, తనకే హక్కు ఉంటుంది. నాకున్న హక్కు తక్కువ, ఎందుకంటే నేను అమ్మేశాను, పూర్తిగా అమ్మలేదు. తనకున్న హక్కు ఎక్కువ, కొనేసుకున్నాడు కానీ పూర్తిగా కొనుక్కోలేదు. సంపూర్ణ హక్కు ఎవడకొందరా అంటే ఎవడికే లేదు. భూమి మీద క్రైస్తవుడి జీవితం ఏంటో తెలుసా? ఇదే. నేను సాతాను కింద ఉన్నాను, యేసుప్రభు వచ్చాడు, పరిశుద్ధాత్మను నాకు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు నాకు. ఈడు నా ఓడు. సొంతం అంటే కాదు, ఆడి సొంతం అంటే కాదు. అందుకే ఆడు కొడతాడు, ఈయన కొడతాడు. ఆడేమో సోదరులకు గురి చేస్తాడు, ఈయనేమో తప్పిస్తాడు. ఒకరోజు రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఏముంటుంది? ఆ రిజిస్ట్రేషన్ ఏంటో తెలుసా? నా చావు. ఎవడు చచ్చిపోతే ఆడు ఆ రోజు రిజిస్ట్రేషన్ అనమాట. తెలుసుకో. రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు ఇల్లు ఎవరి సొంతం అవుద్ది? అడ్వాన్స్ ఇచ్చినోడిది. అప్పుడు సొంత హక్కులు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈయన రమ్మన దరిదాపులోకి, కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి రమ్మని కాళ్ళు ఎరగొడేస్తాడు.
ఇప్పుడు వస్తాడాడు. ఎందుకు? అడ్వాన్స్ అయింది అంతే. వస్తే ఎందుకు వచ్చావంటే డబ్బులు ఈ మిగతాయి అంటాడాడు. అందుకనే మన పిల్లల మీద గాలి పడుతుంది, మన మీద దయ్యానికి ఎఫెక్ట్లు ఉంటాయి, మన కొంచెం రోగాలకు గురి చేస్తాడు, కుటుంబాల్లో అశాంతికి గురి చేస్తాడు, పీడకలు వస్తాయి. అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి కొంత ఆడికి హక్కు ఉంది, ఆ పని చేస్తాడు. ఈయన అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను అడ్వాన్స్ ఇచ్చాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇందులో తాగడానికి లేదు, ఇంకేది చేయడానికి లేదని ఈయన కూడా ఫైట్ చేస్తాడు. ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం పూర్తిగా ఆయన వాడువు కాదు, ఈడి వాడువు కాదు. ఈ నుంచి వచ్చావు కాబట్టి ఈడు ఇబ్బంది పెడతాడు. ఆయన చేతిలోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి పూర్తి భద్రత మనకి దొరకదు. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? సింపుల్. ఆయన వచ్చాడంటే అందరు రిజిస్ట్రేషన్ ఒకేసారి, మూకొమ్మడి రిజిస్ట్రేషన్లో. అదే ఆయన వచ్చేలా పోయామనుకో, ఒక్కొక్కరితో ఒక్కో రిజిస్ట్రేషన్. పెద్ద సారాగా చచ్చిపోయారు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాని ముందు చిన్న సారా గారు చచ్చిపోయారు అంటే అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్ అయిపోయింది. జయరాజు గారు వెళ్ళిపోయారు అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళ బిల్డింగ్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, వెళ్ళిపోయారు. కాళ్ళకి కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, దాహం ఉండదు, ఆకలి ఉండదు. దేవుని యొక్క ఆధీనంలో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం ఏంటి? అడ్వాన్స్ ఇచ్చాడు దేవుడు, అడ్వాన్స్ మీద ఉన్నాం. ఎవరిది సైట్ అంటే అడ్వాన్స్ మీద ఉందంటారు. నాకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేశాం కదా, అమ్ముడవక ముందు ఈ సైట్ ఎవరిదంటే పలానా వాడిది అంటారు. కొనేసుకున్న తర్వాత సైట్ ఎవరిదంటే ఈడిది అంటాడు. అడ్వాన్స్ మీద సైట్ ఎవరిదంటే అంటే అడ్వాన్స్ మీద ఉంది, ఎవరిదో చెప్పడానికి లేదు. అర్థమైందా? అది ఎవరిదో చెప్పడానికి లేదు, ఈడిది కాదు, ఆయనది కాదు. భూమి మీద మనము ఆత్మను పొందుకున్నప్పటి నుంచి దేవుడు మన మీద అడ్వాన్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ అడ్వాన్స్ దేనికంటే ఈ లోకములో దేవుని శక్తిని కనపరిచి ఆయన మహిమకు కీర్తి కలిగించడానికి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, నేను నీ సొత్తు కాదురా రే, అడ్వాన్స్ వచ్చింది ఇక్కడ, నీకు హక్కులు లేవు ఇక్కడ, మేము పూర్తిగా ఆయన సొంతం కాకపోయినా నీకు హక్కు లేదు, అందుకనే సాతానా పో అంటాం. అసలు అడ్వాన్స్ దొరకకపోతే అనగలమా? అడ్వాన్స్ ఇవ్వలేదు, ఆడి కింద ఉంటే పో అనగలమా? అనలేం. అడ్వాన్స్ ఉంది కాబట్టి నువ్వు పోరా అంటే ఆడు ఏం చేస్తాడంటే ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూరు తిరుగుతాడు, మన ఇంటి చుట్టూరు తిరుగుతాడు. ఎవరు ఇంట్లో వీక్గా ఉన్నారో ఆయన పట్టుకుని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదంటాడు, రిజిస్ట్రేషన్ అవ్వలేదంటాడు. ఈ వాక్య భావం అది. మనందరము దేని మీద ఉన్నాం? అడ్వాన్స్ మీద ఉన్నాం. మనందరి ప్రయత్నం ఏంటంటే రిజిస్ట్రేషన్. దేవుని స్తోత్రం. దేవుడు వస్తాడో మనల్ని తీసుకుపోతాడో, మనందరికీ మాత్రం ఒక విమోచన ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో వచనం తీసుకెళ్తాను నేను. ఎఫెసీ పత్రికే ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? ఏమండి? ఏటో కొన్ని తలకాయలు ఊగుతున్నాయి, కొన్ని తలకాయలు ఊగట్లేదు. అసలు మనకు అడ్వాన్స్ ఇచ్చాడు లేదని డౌట్లో పడిపోయారు అనుకున్నాను నేను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అన్నాడండి. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదట, ఏడిపించకూడదట, బాధ పెట్టకూడదట. ఎందుకట? విమోచన దినము వరకు మనం ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. విమోచన దినం వరకు మనం ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. ఈ మాట మీ మనసులో పెట్టుకొని నేను ప్రశ్న అడుగుతాను. అందరు బ్రెయిన్స్ ఒకసారి యాక్టివేట్ చేయండి. నా ప్రశ్న ఏంటంటే, ఒకసారి పరిశుద్ధాత్మతో ముద్రించబడితే, ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మను మనం కోల్పోవడానికి అవకాశం ఉందా లేదా? ఉందా? ఏ వచనం చూపించు. నేను వచనం చూపించాను. ఏం చూపించాను? విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడ్డారు. సో నేను అడిగే ప్రశ్న, మీరు ఇచ్చేయాలి ఆన్సర్. మీరు క్వశ్చన్ చెప్పారంటే దాన్ని రిఫరెన్స్ చెప్పేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే కోల్పోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ విషయంలో తగ్గిపోవడం, వీక్ అయిపోవడం ఇవన్నీ ఓకే. పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయే ఒక పరిస్థితి ఉంటుందా?
ఎప్పుడైనా ఆరిపోయాడు. పరిశుద్ధాత్మ పోద్దని ఉందా అక్కడ? వదిలేయడు. ఇంకా చెప్పండి. తెలివైన వాళ్ళు అందరూ సైలెంట్గా ఉంటారన్నమాట. పేతురులాగా తెలివి తక్కువ వాళ్ళందరూ ప్రభువా నేను నీటి మీద నడిచేస్తానని దూకేస్తారేమో. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని అనాథలుగా విడవను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని ఇస్తాను. వచనాలు గుర్తురావట్లేదు మీకు? సరే, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అది నా అభిప్రాయం. అండర్లైన్ చేసుకోండి, అది నా అభిప్రాయం. దాన్ని నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యానికి అది పెద్ద సంబంధం ఏం కాదు. దాన్ని నువ్వు నమ్మితే సంబంధం పెట్టుకో, నమ్మకపోతే సంబంధం పెట్టుకోవద్దు. ఒకసారి ఒక బ్రదర్ నాతో మాట్లాడతా పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. క్వశ్చన్ అవర్స్ అయ్యి ఉంటాయంట. ఓన్లీ హోలీ స్పిరిట్ సబ్జెక్టు. నాతో మాట్లాడుతూ ఒక మీటింగ్ అయిపోయింది, నేను వస్తాను మిడ్-నైట్ సంథింగ్, నాకు ఫోన్ చేశాడు. మాట్లాడుతూ ఒకటొకటి అడుగుతున్నాడు. అన్న దీని గురించి అంటే ఒకటొకటి చెప్తాను, అన్నీ నోట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఏ మూల నుంచి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు కాబట్టి. అందులో ఇంకో క్వశ్చన్ చదువుతున్నాడు అనమాట. చదువుకున్నాడు క్వశ్చన్లు. అతనికి ఏది డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ నన్ను అడుగుతున్నాడు. నాకు చదువుకునేది వినపడుతుంది, అడిగేది వినపడుతుంది. ఆ చదువుకునే ప్రశ్న ఏం చదివాడంటే, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మళ్ళీ పోవడానికి అవకాశం ఉందా? కింద రాసుకున్నాడు లేదు అని. మళ్ళీ తర్వాత క్వశ్చన్ చదువుకున్నాడు. నేను ఆగన్నాను, చెప్పన్నా అన్నాడు. పై ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? పరిశుద్ధాత్మను మనం ఒకసారి పొందుకుంటే ఆత్మను మనం కోల్పోతామా అనేది ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే కోల్పోము అని రాసుకున్నాడు. ఏ వచనం ఆధారం చేసుకుని అని అడిగాను. మనవాడు వెంటనే తీసిన వచనం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4:30 ఇందాక మనం చదివింది ఏంటంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఎలయనగా విమోచన దినం వరకు ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాము. దీని ప్రకారం 100% పరిశుద్ధాత్మను మనల్ని వదిలిపోవాలి కదా అన్నాడు. మీ అందరి అభిప్రాయం అదే అయితే నేను చిన్న ప్రశ్న అడుగుతాను. విమోచన దినం అంటే ఏంటి? అది ఎవరికి? విమోచన దినం అంటే ఏంటి? అది ఎవరికి? విమోచన దినము అనగా ఈ పాపం యొక్క శాపం యొక్క భారం నుంచి మనం పూర్తిగా విడుదలై పాతాళానికి వెళ్లకుండా పరదేశికి వెళ్ళిపోతామే, అది విమోచన. అవునా కదా? రోగం నుంచి తాకడం విమోచన కాదు. పాపం చేసిన ప్రభా క్షమించంటే రక్తం నుంచి కడగబడిపోవడం విమోచన కాదు. విమోచన అంటే ఆ రక్తము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మనము జాగ్రత్తగా బ్రతికి పవిత్రంగా చచ్చిపోతే పాతాళానికి వెళ్లకుండా పరదేశుకు పోతాం. అది విమోచన. విమోచన దినం ఎవరికో తెలుసా? పవిత్రంగా చచ్చిపోయే వాళ్ళకి, క్రైస్తవులందరికీ కాదు. జనాలు ఏమర్థం చేసుకున్నారంటే విమోచన దినం అంటే తీర్పు దినం అనుకున్నారు. కాదు, తీర్పు దినం అందరికీ. విమోచన దినం ఎవరికో తెలుసా? పరిశుద్ధులకు. దేవునికి స్తోత్రం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం ఎవరికి? ఆ దినమున అనేకులు నన్ను చూసి, నేను ఆమాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదంటే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనన్నాడు. అంటే వాళ్ళకు వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ పొందుకున్నారు, అడ్వాన్స్ బ్యాచ్. అది అడ్వాన్స్ మీదే ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళారు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, పోండ్రా నరకానికి అన్నాడు. విమోచన ఏమండి? విమోచించబడిన నరకానికి పోయామంటాడు ఎవడైనా? విమోచించబడ్డారు, వాళ్ళు విమర్శించబడ్డారు. వారు విమోచించబడలేదు, విమర్శించబడిన నరకానికి పోయారు. అంటే వారికి విమోచన దినం లేదు. పరిశుద్ధాత్ముడు విమోచన దినం వరకు ఉండడానికి వచ్చాడు, విమర్శ దినం వరకు కాదు. ఎవడు పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మను ఒకవేళ నిలబడే టైంలో దుఃఖపరుస్తూ మళ్ళా మారుతూ సెటిల్ అయ్యి ఎవడు పరిశుద్ధమైన జీవితం జీవించి చచ్చిపోతాడో వాడిని దేవుడు ఎడబాయుడు. హల్లెలూయా. ఎవడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆత్మ సంబంధమైన వాటి నుంచి విడుదలైపోయి వాడు ఆ లోక సంబంధమైన జీవితం గడుపుకుంటూ బతికేసి చచ్చిపోతే వాడితో దేవుడు లేడు, వాడితో పరిశుద్ధాత్మ లేడు. నేను నమ్మేది
నేను నమ్మేది ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు కాదు, అందరూ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కాదు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అందరూ చివరి వరకు ఆత్మ కలిగిన వాళ్ళు కాదు అనేది నేను నమ్ముతాను. అందుకే ఎబ్రీ పత్రికలో కూడా ఒక్కసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన రుచి చూసి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత ఏంటి ఆ మాటలు అంటే వదిలేశాడు. నేను స్వయంగా చూసిన ఒక వ్యక్తి చెప్తాను, మీ అందరికీ తెలిసినాడు, నా అనుభవంలో చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మనం అనుభవాలే మనకి ప్రాముఖ్యం, అనుభవాలు. ఎందుకంటే వాక్యం ప్రాముఖ్యం కాదంటలేదు, ఈ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, రే విమోచన దినం వరకు ఉండడానికి వచ్చాడు, ఆయన్ని బాధ పెట్టకు. ఒకవేళ బాధ పెడితే ఏమని చదవాలి? వచ్చినాన్ని బాధ పెడితే వెళ్ళిపోద్ది, వెళ్ళడం అనేవాడిని. బాధ పెడితే ఏంటి, బాధ పెట్టకపోతే ఏంటి? విమోచన దినం వరకు ఉండడానికి వచ్చాడు. నువ్వు గనక బాధ పెడితే, తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు ప్రవర్తిస్తే నీకు విమోచన దినం ఉండదు, విమర్శ దినం ఉంటుంది. విమర్శ దినం ఉన్నవాడితో ఉంటానని లేదే బైబిల్లో, విమోచన దినం గలవాడితో ఉంటానని రాయబడింది. హల్లెలూయా. చెప్దాం గట్టిగా. నేను నమ్ముతున్నది అది. నేను నమ్ముతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మను వదిలి వెళ్ళడు అనే దాన్ని నేను నమ్మను. దానికి వచ్చినాలు కూడా నాకు కనబడలా. అనాథలుగా విడవనంటే ఎవడ ఆయన చేయబట్టుకుంటే ఆయన చేయబట్టుకుంటారు. మీరు ప్రకటన గ్రంథం చూడండి, 3వ అధ్యాయంలో సంఘం లోపల ఉంది. లవోదికా సంఘంతో మాట్లాడుతూ, నేను ద్వారం వద్ద నుండి, సంఘంతో ఉన్నాడా? లేడు, వదిలేశాడు. పరమగీతంలో ఏముంది? ఆయన బయట ఉన్నాడు, ఈమె లోపల ఉంది. తలుపు తీయమని అడుగుతున్నాడు, ఆలస్యం చేసి తలుపు తీసింది ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. ముందు కలిసి ఉన్నారా? ఉన్నారు. తర్వాత కలిసి ఉన్నారా? లేరు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే లోకంలో కలిసిపోయాడు. ఆత్మ ఎక్కడ ఉన్నాడుక? నేను చెప్తానన్నాను కదా ఒక వ్యక్తి కోసం. జాషువా మనందరికీ తెలిసినాడు. వాడు ఆత్మ పొందుకున్నాడు. ఆత్మ పొందుకున్నప్పుడు చర్చిలోంచి అక్కడి నుంచి అక్కడ పడిపోయేవాడు. అంత బలంగా పొందుకున్నాడు. తర్వాత చిన్న డిస్టర్బెన్సెస్, ఇంట్లో సమస్యలు, జాబుకి దూరంగా వెళ్ళి అక్కడ చెత్త ఫ్రెండ్స్తో కలిశాడు. సినిమాలకి, ఆటలకి, పాటలకి, బీచ్లకి 1-2 సార్లు మందు కూడా తాగాడు. లోకంలో పూర్తిగా మునిగిపోయాడు. దేవుడికి పూర్తిగా దూరం అయిపోయాడు, చెడిపోయాడు. ఆ టైంలో బయట నా గురించి ఎన్ని ప్రచారాలు వాడు చేయగలిగినవి చేశాడు. ఎందుకంటే పాడైపోయాడు, వాడికి ఏం తెలీదు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు రాత్రి, అన్నయ్య చెడిపోయిన నా జీవితం ఇలా అయిపోయింది, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, నా బ్రతుకుని నాశనం చేసుకుని. నాకు తెలియదు అప్పుడు దాకా. ఏంట్రా ఆదివారం చర్చికి వెళ్తున్నావా అంటే, చర్చికి వెళ్తున్నాను అన్నావు కదా. చర్చికి వెళ్తున్నానని చెప్పాను కానీ సినిమాకి పోతున్నాను నేను. మరి ఏంట్రా అంటే, లేదని ఈ జీవితం నాకు వద్దు, నేను మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని. తెల్లవారుజాము 4 వరకు మాట్లాడుకున్నాం. దేవుని వాక్యం వాడికి చెప్పాను. వాడికి 5 గంటలకు ట్రైను, వెళ్ళిపోవాలి డ్యూటీకి. 4:15, 4:20 అన్నయ్య చిన్న ప్రార్థన చేయి, నేను వెళ్ళిపోతాను, ఆటో పట్టుకుని వెళ్ళిపోతాను ట్రైన్కి అన్నాడు. ప్రార్థన ప్రారంభించాం. ఇద్దరు ప్రార్థిస్తుండగా మరలా బలంగా ఆత్మచేత నింపబడి కింద పడి వాడి పాపాలని దొర్లి ఏడ్చి యుక్త కాలంలో ఒక తండ్రి తన బిడ్డను కోల్పోతే ఎలాగ ఏడుస్తాడో అలాగ ఏడ్చి ట్రైన్ టైము దాటిపోయింది, తెల్లవారిపోయింది. 7:15, 7:30 అయింది. నేను ఇంక చూసి అక్కడే పడుకుంటుపోయాను. రాత్రంతా మాట్లాడున్నానేమో. వాడు 5 గంటల నుంచి 7:15 దాకా 2 గంటల పైచిలుకు సమయం ఏడ్చి ఆత్మచేత నింపబడి దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభువుని స్తుతించి 7:15కి లేచాడు, నన్ను లేపాడు. అన్నయ్య మరలా దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటి? ఈ సందర్భం ఏం చెప్తుంది? ఎప్పుడైనా పడిపోయిన చెడిపోయిన క్రైస్తవుల దగ్గరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడితే ఏంటి జీవితం అంటే, ఒకప్పుడు దేవుడు మాట్లాడేవాడు, ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని,
అలా అలా నెమ్మదిగా దూరం అయిపోయాను. చర్చిలో జరిగే కొన్ని విషయాలను బట్టి నాకు ప్రార్థన మీద ఇష్టం పోయింది, చర్చి మీద ఇష్టం పోయింది. అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నాను అంతే. ఇక అలాగ దూరం అయిపోయాను. ఇప్పుడు ఏమీ లేదు నాలో. ఏదో వెళితే నన్ను ఎవరో వదిలేశారనిపిస్తుంది. దేవుడు నన్ను వదిలేశాడు. ఈలోపు ఆ పక్కనోడు ఈ పక్కన రే దేవుడు వదలరా, కాదు, ఈడు వదిలేశాడు దేవుణ్ణి. దేవుడు వదలడు, ఈడు వదిలేశాడు దేవుణ్ణి. నేను చెప్తాను వాళ్ళకి, ప్రార్థించు, అడుగు, ఏడు, మరలా దేవుడు తన ఆత్మ నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎంతోమంది తాము పొందుకున్న ఆత్మను ఆర్పేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అందులో కొంతమంది మరలా ఆత్మను పొందుకున్న వాళ్ళు నాకు తెలుసు. హల్లెలూయా. మన మధ్యన ఇస్సాకు ఉన్నాడు. వాడు ఏంటో తెలుసా? ప్రవచన వరం కలిగిన వాడు. ప్రవచన వరం కలిగిన వాడు, మంచి భక్తిపరుడు. తగ్గాడు, వెనకడుగు పడింది, దారి తప్పిపోయాడు, చెడిపోయాడు, దెయ్యాలు పట్టేసినాయి. దెయ్యాలతో దురాత్మలతో ఏడవబడి జీవితాన్ని ఎటు పోయిందో ఆడికే తెలియదు. ఎవరి మాట వినేవాడు కాదు, ఏమి చెప్పినా వినేవాడు కాదు. గంట సేపు కూర్చుని మాట్లాడితే అలాగే అని నిమిషం పోయిన తర్వాత ఆడికి నచ్చిన చోటుకు పోయేవాడు. వెతిక్కేవారండి. చెడిపోయి 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 అంతకాలం చెడిపోయి నాకు గుర్తులేదు. సంవత్సరం ఒక 6 నెలల్లో నాకు తెలియదు. మళ్ళీ ఒక సంవత్సరం చెడిపోయి హైదరాబాద్లో పోయి నచ్చిన చోటకి తిరిగి వచ్చాడు. అన్నయ్య, మరలా నాకు దేవుడు కావాలనిపించింది, మరలా నాకు బ్రతకాలని ఉంది, మరలా నాకు నింపబడాలని ఉంది, అవుతుందా అని అడిగాడు. వరుసగా 3 ఓపెన్ మీటింగ్లకు వచ్చాడు. దేవుడు నింపాడు, పట్టుకున్నాడు. ఈరోజు బలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్తాం హల్లెలూయా. యేసు ప్రభు మాట చెప్పాడేంటో తెలుసా? అపవిత్రాత్మతో ఒకడు ఉన్నాడట. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అపవిత్రాత్మ అతను వదిలిపోయిందట. అతని జీవితం బాగుపడిందట. ఆ ఇల్లు అమర్చబడిందంట, చక్కగా ఉందట. కొంతకాలం పోయిన తర్వాత వెళ్ళిపోయిన ఆత్మ వచ్చిందంట అని చూడడానికి. ఆ ఎంట ఎవరు లేకపోవుట చూచి, మన ఎంట ఎవరుంటారని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఏం చెప్తుందో తెలుసా? దేహమే దేవుని ఆలయం, మీ దేహము దేవుని ఆత్మకు నిలయం. హల్లెలూయా. శరీరంలో ఎవరుంటారు? ఆత్మ. ఈ పోయిన దెయ్యం వచ్చి చూసేసరికి లోపల ఎవ్వరూ లేరు. ఉందా మాట? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆ ఎంట ఎవరూ లేకపోవడం చూసి అది తనకంటే చెడ్డమైన ఇంకొక 7 దెయ్యాలను తీసుకుని వచ్చి ఆళ్ళలోకి వెళ్ళిపోయిందంట. అదే ఇస్సాకు పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఒక దెయ్యం నుంచి 8 దెయ్యాలు పట్టి పీడించబడ్డాయి. కానీ దేవుడు చెయ్యి విడవడు. ఆ మాట నిజం. మరలా దేవుడు వాడిని అభిషేకించాడు. హల్లెలూయా. మరి ఏమి నమ్మాలి నేను? ఏమి నమ్మాలి నేను? ఈ సందర్భాలేంటి, ఈ వచనాలేంటి, ఈ పరిస్థితులేంటి? అందుకు నేను దాన్ని నమ్ముతాను. ఇది నా అభిప్రాయం. దాన్ని మీరు నమ్ముతారు, నమ్మచ్చు, లేకపోతే లేదు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఇది ఇంట్రడక్షనే. అందుకే నేను కొంచెం ముందు రావాలనుకుంటా, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే, అసలు నీకు అడ్వాన్స్ ఇవ్వబడిందా? దేవుని సంఘంలో నా దృష్టి ప్రకారం 3 రకాల మనుషులు ఉంటారు. మీ దృష్టి ప్రకారం 2 రకాలు వేసుకోండి, మీ ఇష్టం. మొదటి రకం ఆత్మే లేని వాళ్ళు. రెండో రకం ఆత్మని పొందుకుని కూడా కోల్పోయిన వాళ్ళు. మూడో రకం ఆత్మని పొందుకున్నారు కానీ ఆత్మచేత నడిపించబడని వాళ్ళు. ఆత్మచేత నడిపించబడకపోతే వాడు ఆత్మను పొందుకున్న వాడికి విమర్శ దినమే తప్ప విమోచన దినం లేదు. ఆత్మను పొందుకోకపోతే ఇంకా వాడి గురించి ఆలోచించక్కర్లేదు, ఇక డైరెక్ట్ కాడికి. పొంది పోగొట్టుకున్నాడా వాడికి కూడా విమర్శ దినమే కానీ విమోచన దినం లేదు. ఈ 3 రకాల ప్రజలు సంఘములో ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మని పొందుకోలేదు అనడానికి 7 కారణాలు చెప్తాను. ఆ 7 కారణాల్లో కనుక ఏమైనా నీకు కనెక్ట్ అయితే నీ మీద అడ్వాన్స్ లేదు. అడ్వాన్స్ లేదు. అడుగు, అడ్వాన్స్ ఇప్పించేసుకో. అడ్వాన్స్ ఇప్పించేసుకుంటే ఏ క్షణమో తెలియదు రిజిస్ట్రేషను, మన జీవితం సెటిల్డ్. దేవుని స్తోత్రం. ఇక్కడ తిరగలేదు.
నువ్వు అంటావేమో చచ్చిపోవడం రిజిస్ట్రేషన్ ఏంట్రా బాబు అని. వీలునామా తెలుసా మీకు? నేను ఇదిగో ఈ చర్చ అక్షయ్కి రాశాను. కాగితం వాటి చేతిలో పెట్టుకుని, నాన్న నువ్వు అర్జెంటుగా పో, ఇది నా పేరు మీద ఉంది అండంగా ఉండదు. వీలునామా అంటే అర్థం పెట్టి నేను చచ్చిదాకా అది యాక్టివేట్ అవ్వదు. నేను చచ్చిపోతేనే రిజిస్ట్రేషన్ అవుద్ది. దేవుడు మన మీద ఇచ్చిన అడ్వాన్స్ కూడా అంతే. ఏ రోజు నీ జీవితం నా జీవితం ముగుస్తుందో, లేదా ఏ రోజు ఆ ప్రభు మనల్ని పిలుస్తాడో ఆ రోజు మన గృహాలు ఆయన సొంతం అవుతాయి. హల్లెలూయా. అప్పుడు దాకా ఇంట్లో ఆయన ఉంటాడు, ఈలోపు ఈడు ఇబ్బంది పెడతాడు. ఒకళ్ళలోనే 2 ఉంటాయని అడుగుతుంటారు కొంతమంది. మరి రిజిస్ట్రేషన్ అవ్వనప్పుడు 2 ఉంటారు. మరి రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదండి. ఒకసారి ఆడొస్తాడు, మొక్కలు నీళ్ళు వేస్తాడు, ఒకసారి ఈయన వస్తాడు, ఇల్లు తుడుచుకుంటాడు. ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్కువ హక్కు అడ్వాన్స్ ఇచ్చిన వాడికి ఉంటుంది. కానీ అది అడ్వాన్స్ ఇచ్చిన వాడిని సొంతం కాదు. అందుకే యేసుకు మన మీద ఎక్కువ హక్కు ఉంటుంది, మనం సొంతం కాదు. నిజంగా ఆయన సొంతం అయిపోతే ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? యేసు ఎలా చూసుకుంటాడో తెలుసా నిన్ను? మళ్ళీ డస్టో గాడిది గుడ్డు ఉండదు. బంగారం రోడ్లు ఇంకా డస్ట్ ఏముంటుందండి? ఆకలి లేదు, దాహం లేదు, ఏమన్నా ఆకలేస్తుందంటే మిర్చీలు బజ్జీలు కాదు, జీవవృక్ష ఫలాలు మన్నా. దేవునికి స్తోత్రం. అలాంటి చోటకు తీసుకుపోవడానికి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన స్వాస్యం, ఆయన సంపాదించుకున్న వాళ్ళు పొందబోవు స్వాస్యమునకు ఉందామట. ఆయన సంపాదించుకున్న సంఘము పొందబోవు స్వాస్యమునకు అడ్వాన్స్ పొందింది కాదు, ఇంకా పొందలా. ఇంకా ఇదే ఇలాగుంటే, అడ్వాన్స్ ఇస్తేనే ఎంత బాగా చూసుకుంటే ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోతే మన జీవితాలు ఇక. అందుకనే యోహాను మాట రాస్తాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాం, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. దేవునికి స్తోత్రం. యోహాను ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు మనం దేవుని పిల్లం ఇదే అనుకుంటున్నారు కనుక రే అయిపోయింది, చదివాను, ఇంక తీయొద్దండి, ఇక సింపేయకండి కాగితాలు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం ఇదే అనుకున్నావు కనుక ఇక ముందు నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్. ఇక అప్పుడు మనం ఏమవుదుమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అసలైంది అక్కడ ఉంటుంది. అప్పుడు దాకా మనం పరదేశులము యాత్రికులమని ఎరిగి కొంత ఆడితో ఇబ్బందులు పడుతూ దేవుని సహాయంతో మనం ముందుకు సాగిపోతాం అన్నమాట. ఈరోజు మనకు ఒక టెస్ట్. నీవు పరిశుద్ధాత్మని పొందుకున్నావా లేదా? నీవు ఆత్మచేత నడిపించబడుతున్నావా లేదా? పరిశుద్ధాత్మని పొందుకున్నా ఒకవేళ కోల్పోయావా? ఇది నువ్వు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ 3 రకాల టెస్ట్లో జరగడానికి 7 విషయాలు చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ సింపుల్గా చెప్పను. పరిశుద్ధాత్మ విషయం సింపుల్గా చెప్పుకుంటే ఎందుకంటే మన అడ్వాన్స్ అది మన జీవితం అది. కాబట్టి దాని గురించి సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మని పొందుకున్నావా లేదా? పొందుకున్నావా లేదా అంటే పొందుకున్నావా అనేది కాదు ఇప్పుడు తెలుసుకునేది, పొందుకోలేదనే సంగతులే చెప్తాను. పొందుకోలేదనంటే మాట్లాడదాం. అమ్మయ్య తప్పించుకోవాలంటే వెరీ గుడ్, తప్పించుకుంటే అడ్వాన్స్ మీద ఉన్నాం, జాగ్రత్తగా సాగిపోతాం మనం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళని ఎలా గుర్తించగలం? రీజన్ నెంబర్ 1, మొదటి కారణం. ఒకడు పరిశుద్ధాత్మ, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి తమ సేవకుల్ని కానీ, తాము అభిమానించే సేవకుల్ని కానీ, తమ డినామినేషన్ను కానీ విపరీతంగా పొగుడుతూ వాళ్ళ వల్లే, వాళ్ళకంటే గొప్పోళ్ళు లేరు, వాళ్ళే అని ఎవరైతే మనుషులను ఘనపరుస్తారో వారు పరిశుద్ధాత్మను పొందిన వారు కారు. నోటి మాట కాదు. యేసయ్య ఏమన్నాడంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి నన్ను మహిమపరచును. ఏం చెప్పాడండి? పరిశుద్ధాత్ముడు వచ్చి యేసును మహిమపరచును. హల్లెలూయా. ఎవడైతే మనుషుల్ని కనపరుస్తారో, డినామినేషన్లు కనపరుస్తారో, వాళ్ళ శాఖల్ని గొప్ప చేసుకుంటారో వాళ్ళు ఎవరో పరిశుద్ధాత్మను పొందినవారు కాదు. నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు చెక్ చేసుకో.
కాకినాడలో ఒక ఆయన కనపడ్డాడు. కనపడితే క్రిస్టియన్ లాగే ఉన్నాడు, క్రిస్టియన్ లాగా లేడు. మాట్లాడతా నేను ఏదో విషయంలో జస్ట్ రోడ్డు మీద కనపడ్డారు, నేను వెయిట్ చేస్తున్నాను, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఏదో మాటలో మీరు ఏంటంటే ఇటు వెళ్ళాలి అని అడిగాను. ఇటు వెళ్ళాలి బ్రదర్ అన్నాడు. అనగానే బ్రదర్ అంటే ఇంక మనమే కదా, మనవాళ్ళే కదా. నేను వెంటనే మీరు క్రిస్టియన్సా అని అడిగాను. అడిగితే నేను టెంపుల్ మెంబర్ని బ్రదర్. ముందు ఆ మాట ఉంటుంది, ఎందుకు బీపేసాం. కాకినాడలో కూడా టెంపుల్ బ్యాచ్ పెట్టారు కదా, డిజిటల్ చర్చ్. నేను టెంపుల్ మెంబర్ని బ్రదర్ అన్నాడు. నువ్వు క్రిస్టియన్వా అనే మాటకి దానికి సంబంధం ఉందా? నువ్వు మనిషివా అని అడిగావు అనుకోండి, నువ్వు మనిషివా అని అడిగాను అనుకోండి, నేను అన్నం తింటాను, నేను గడ్డి తింటాను, నేను అదెందుకు నువ్వు మనిషివా అంటే అవునా కాదా? ఏ అన్నం మనుషులే తింటారా, కుక్క తిందా? లాజిక్కే, కుక్క ఎందుకు తిందా అన్నం? అప్పుడు నువ్వేం చెప్పాలి స్ట్రైట్గా? నేను అవును బ్రదర్, నేను ప్రభున్నావు అని చెప్పచ్చు కదా. నేను టెంపుల్ మెంబర్ అన్నావు ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆత్మను పొందుకోలేదు కాబట్టి. నోరిపితే టెంపుల్, మా చర్చికి ఎంతమంది వస్తారో తెలుసా, మా పాస్టర్ గారు ఎంత గొప్ప తెలుసా, మా ఎంత గొప్ప ఇంత గొప్ప అంత గొప్ప. లేదురా, నీకు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, నువ్వు పొందుకోలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఒకవేళ ఆ సేవకుడు నిజంగా గొప్పవాడైతే దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడని చెప్తాడు. మా వాడు ఇంత పొడుగు అన్నాడంటే నువ్వు పోయావు. వైజాగ్లో ఒక అతను తొళ్ళగొట్టేవాడుతున్నాడు వాడు ఉంటాడు. ఆ తొళ్ళగొట్టేవాడిని స్టేజ్ మీద కూర్చోబెట్టి అతని కోసం ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు మైక్ తీసుకుని ఈయన ఎవరో తెలుసా, గజ్జకర్ణ గోకర్ణ టక్క టమారం దైవజ్ఞాని ఆత్మజ్ఞాని మహాజ్ఞాని డంబా పూసి చెప్తాడు. ఏంటంటే మనకు ఆయాసం వచ్చేది, ఊపిరి పీల్చుకోడు చెప్పేవాడు, టాటా చెప్తూ ఉంటాడు. అరే ఎప్పుడైనా యేసు ప్రభు నుంచి యేసై గొప్పవాడని చెప్తావాడు. బైబిల్ గొప్పది, ఇదిగో ఈయనే చెప్పాడు ఫస్ట్ ఆ విషయం అంటాడు. ఈరోజు ఈయన పుట్టిన తర్వాత బైబిల్ ధైర్యంగా పట్టుకున్నారట. అరే ఈయన రాకముందు 2000 సంవత్సరాల నుంచి అద్భుతమైన సువార్త జరిగింది, వాళ్ళు ఎవరిని చూసి చేశారు? వీళ్ళందరూ ఎందుకు పొగుడుతున్నారో తెలుసా? అతన్నే ఆత్మ లేనోళ్ళు కాబట్టి. మనకు తెలుసు వాళ్ళకి ఆత్మ లేదని. రుజువేంటో చెప్తున్నాను. ఏ డినామినేషన్ అయితే మనుషుల్ని గణపరుస్తారో, తమ డినామినేషన్లు గణపరుచుకుంటారో ఆత్మ కలిగిన వాళ్ళు కాదు. మన వాళ్ళు బుక్స్ పంచడానికి వెళ్ళేటప్పుడు అనే ఏ చర్చికి వెళ్ళొచ్చు, ఏ చర్చికి వెళ్ళకూడదని అడుగుతారు. అడిగేటప్పుడు నేను శిరీష కావచ్చు, మన వాళ్ళు కావచ్చు చెప్పేటప్పుడు, రే బ్రహ్మ చర్చ్ ఉంటే జాగ్రత్త, అది వెళ్ళొద్దు, సెవెంత్ డే ఉంటే వెళ్ళొద్దు, అందులో వాళ్ళ గురించి ఉంటుంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కనబడితే వెళ్ళొద్దు అని చెప్తాను. వాళ్ళు ఏ అని అంటే, నువ్వు కనుక వెళ్ళావంటే గంట సేపు పోద్ది నీకు టైము, ఏ అని ఒకసారి వెళ్ళు. వెళ్ళగానే పుస్తకం ఇవ్వగానే వెరీ గుడ్ బ్రదర్ తీసుకుంటాడు, కూర్చొని అన్నా కూర్చోబెడతాడు. మీ చర్చి పేరేంటి? మా చర్చి పేరు మరి పెనుయేలు ప్రార్థనా మందిరం, బేతేలు ప్రార్థనా మందిరం, పరిశుద్ధ తోమా ప్రార్థన, ఇలా ఏదో ఒకటి చెప్తావు కదా. బైబిల్లో చూపించే పేరు అదే. నేను చూపిస్తాను రోమాపత్రికలో క్రీస్తు సంఘాలు మీకు వందనాలు చెప్తున్నాయి, చూపిస్తాను నేను. నువ్వు చూపించు బైబిల్లో. ఎవడు కూర్చో అర్జెంట్ పని ఉందా? తప్పు. దేవుడి దగ్గంటే అర్జెంట్ ఉందా నీకు? వెళ్ళవడా నువ్వు అరిచి గీత్ పెట్టి వెళ్ళవడా? ఏంటంటాడు బాధ? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గొప్పదే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గొప్పదే, అది అన్నిటికంటే ముందున్న చర్చ్, అన్నిటికన్నా గొప్పన్న చర్చ్. ఓసారి నేను కౌంటర్ పెట్టి పుస్తకాలు అమ్ముకుంటున్నాను విజయవాడలో జక్కర్ బిషప్ ఆచార్య గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, పుస్తకాలు అమ్ముకున్నాను. ఒక ఆటో ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అందరినీ వేసేద్దాం అనుకుంటారు కదా వీళ్ళు, కానీ ఎవడో ఒకడు ఉంటాడో ఒకడు, అది గుర్తుపెట్టుకోవాలి జనం. ఎవడో ఒకడు ఏదో టైంలో ఉంటాడు. మనోడు వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడతా పుస్తకాలు ఏంటి అంత మాట్లాడి, మీ చర్చ్ పేరు ఏంటి అన్నాడు. నాకు అర్థమైపోయింది. మీ చర్చ్ పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. మరి మీ చర్చ్ పేరు ఏంటి అన్నాడు. నన్ను జీవంగల దేవుని సంఘం అన్నాను. జీవంగల దేవుని సంఘం. అదేంటండి? క్రీస్తు సంఘాల వందనాలు చెప్తున్నాడు. మనం చర్చికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పెట్టుకోవాలి, సంఘం క్రీస్తు అన్నాడు. మీ పేరేంటని అడిగాను. అబ్రహాం అన్నాడు. అదేంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకోవాలి కదా. సంఘం అంటే బిల్డింగ్ కాదు కదా. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనం. సంఘం అంటే మనం ఇది కాదు, ఇది పీకి పాడేసినా పర్లేదు, ఇది దీనికి ఎన్ని రంగులు వేసినా పర్లేదు, ఇది పాడుపడినా పర్లేదు. సంఘం అది కాదు. సంఘం గోళ్ళ కాదు, బోర్డు కాదు. సంఘం ఎవరో తెలుసా? మనం. ఏ పేరు పెట్టుకోవాలంటే మనందరూ
క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని వేసుకున్నాం. ఇప్పుడు మరి నేను ఏమైనా వాక్యం చెప్పేటప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ 23 ఉందండి, ఆమె చర్చ్ ఆఫ్ క్రైస్ట్ 21 ఉంది, మన వాడు ఎలా చెప్పుకోవాలా? పేర్లు లేవక. క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి? క్రీస్తు రక్తములో కొనబడ్డ వాళ్ళు, క్రీస్తే శిరస్సు గలవాళ్ళు. మనం క్రీస్తు సంఘం కాదా? మనం క్రీస్తు సంఘం కాదా? సుబ్బారావు గారు కొనుక్కున్నాడా మనల్ని? యేసుప్రభు కదా కొనుక్కున్నాడు, యేసుప్రభు కదా కొనుక్కున్నాడు. మనం ఇంకా వాళ్ళకంటే అచ్చమైన క్రీస్తు సంఘం. మనకు తలకాయ యేసయ్య, హల్లెలూయా. నోరిపితే యేసు మాట తప్ప ఇంకోటి రాదు. ఆ నోరిపేంటి, ఇక్కడ తండ్రి వాడాలి, ఇక్కడ కుమారుడు వాడాలి, ఇక్కడ పరిశుద్ధాత్మ వాడాలి, ఇక్కడ ఏం లాజిక్ ఉందని అన్ని సత్తం. మాకు తలకాయ ఒకటే యేసు, దేవుని స్తోత్రం. క్రీస్తే శిరస్సు, నోట్లోంచి ఇక శిరస్సు యేసు పేరు తప్ప ఇంకోటి ఏమి రాదు. అందుకే ఆ సంఘాల్లో ఏముండదు, పరిశుద్ధాత్మ. ఎందుకు ఉండడంటే వాళ్ళు డినామినేషన్ ఇచ్చేసారు కాబట్టి. దేవుణ్ణి కాదు. మేము తెగ ప్రార్థన చేస్తామని ఒక బ్యాచ్ చాలా సైలెంట్ ఉంటారు. వాళ్ళు చాలా సైలెంట్ ఉంటారు. మాకంటే ప్రార్థన పరులు లేరు, మాకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు లేరు, మాకంటే సువార్త చేసేవాళ్ళు ఎవరు లేరు. అని నిజమేనా? ఎంత గొప్ప వాళ్ళు. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి చాలా క్లోజ్ అయ్యి మాట్లాడుతున్నాం. ఒక్కళ్ళో పరిశుద్ధాత్మగా ఉన్నట్టు నాకు కనబడలా. ఎందుకంటే ఆత్మ కలిగిన వాళ్ళం కాబట్టి వివేచన కొంత తెలుస్తుంది. ఎందుకురా అని అబ్జర్వ్ చేస్తుంటే ఏమి కదుపు. దీన్ని స్థాపించిన అయ్యగారు ఉన్నారే, ఏం మాట్లాడు? దీన్ని స్థాపించిన ఆయన బ్రదర్. అయ్యో ఆయన ఎంత ప్రార్థన పడంటే, ఇదే మాట. ఎప్పుడు దేవుని ప్రజలు మనిషిని ఘనపరుస్తారో, మనిషిని గౌరవిస్తారో అతిగా, గుడిని, టెంపుల్ని, చర్చిల్ని, మళ్ళీ దాని మీద రూల్ ఉంటుంది, నేను టెంపుల్ని ప్రేమిస్తాను. ఎవడ్రా బాబు నీకు చెప్పింది? ఎవడ చెప్పాడు? బైబిల్ అంతట్లో నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాను ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించాను ఉంటుంది, కానీ టెంపుల్ని ప్రేమించాను ఎక్కడ ఉంటుంది? వాళ్ళ లిస్టులో వాళ్ళు 7-8 నియమాలు ఉంటాయి. దశంభాగం ఖచ్చితంగా వేస్తాను, అన్నీ వేస్తాను. అందులో టెంపుల్ని ప్రేమిస్తానని కూడా ఉంటుంది. ఎవరు మనుషుల్ని, చర్చిల్ని, డినామినేషన్ని, ఆ డినామినేషన్ వ్యవస్థాపకుల్ని ఘనపరుచుకుంటా బతుకుతాడో ఆ ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో దేవుని ఆత్మ ఉండడు. మాది ఎన్ని సంవత్సరాలు 1500లో స్టార్ట్ చేసాం, అన్నిటికన్నా ముందు మాదే. అందుకే ప్రభు అన్నాడు, నేను ధనవంతుడికి అలా చేసుకుంటాను, నాకేం కొదులేదు అనుకున్నా. రే ఆత్మ పొందుకురా, బయట ఉన్నాను, నువ్వు లోపల ఉన్నావు. ఎందుకు సంఘాలు అలా ఉన్నాయి తెలుసా? ఒకే రీజన్, మనుషుల్ని హెచ్చించారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు గబుక్కు నా పేరు కానీ తెస్తున్నారేమో 10 సార్లని. నాకు తెలిసిన ఒకరు ఉన్నారు, పేర్లు చెప్పకుండా చచ్చిపోతాను నేను. ఆ వ్యక్తితో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫలానా 17వ శతాబ్దంలో ఆ మిషనరీ ఎంత కష్టపడ్డాడు. అవునా బ్రదర్, నేను చెప్తాను కదా పాస్టర్ గారు, ఆయన కూడా అంతే. పోన్లే అనుకున్నాను. ఈలోపు పలానా పాస్టర్ గారు అండి ఆస్తి అంతా అమ్మి సేవ చేస్తానంటే, అవునండి చాలా సంతోషం. నేను చెప్తాను కదా పాస్టర్ గారు, ఆయన కూడా. నువ్వు దేని గురించి చెప్పు, దాంట్లోంచి ఆయన దగ్గరికి, ఆయన టాపిక్ ఉందా అక్కడ? లేదు. ఎందుకు కలవరిస్తున్నావు? ఆత్మ లేదేమో చూసుకో. ఆత్మ కలిగి ఉంటే ఒక వ్యక్తి వాడబడుతుంటే దేవుడు కృప చూపించాడు వాళ్ళకి అనుకోవాలి. దేవుని స్తోత్రం. అంతేగాని కొరింథీ సంఘం అలా అనుకున్నారట. మా పాస్టర్ ఎవరో తెలుసా? పౌలు అన్నాడట. ఇంకో బ్యాచ్ అంది, పౌలు ఎక్కడొచ్చాడు రా, వెనకాల వచ్చాడు. నెంబర్ 1 ఎవరో తెలుసా? పేతురు. పౌలుకి మండింది. ఏం రాశాడు? మీలో ఒకడు నేను పౌలు వాడిని, అపోల్లో వాడిని, పేతురు వాడిని అనుకున్నారు. ఎవడరా మీకోసం చచ్చిపోయాడు? క్రీస్తు వారం మనం. దేవునికి స్తోత్రం. వచ్చేసారు మనుషులు, వచ్చేసిన ఈ డెనామినేషన్లో. ఇప్పుడు నిజంగా వాడబడే వాళ్ళు మీటింగ్లకి వెళ్ళరు. ఎవరు మీటింగ్లకి వెళ్తారంటే, ఈ టీవీల్లో బొమ్మలు కనపడతాయి చూసారు, అత్తమాను ఇలా పెట్టగానే ఎవడ బొమ్మ అయితే వస్తుందో వాళ్ళు ఏ ఊరు వచ్చి ఎక్కడ మీటింగ్ పెడితే జనాలు తండాలుగా పోతారు అక్కడికి, కిక్కిరిసిపోతూ ఉంటారు అక్కడికి. ఏ ఫ్యాన్ ఫాలోయింగ్. ఏంటదే? ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయన అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం? ఏం సాధించారు మాకు తెలియదండి. ఆయన అంటే చాలా ఇష్టం.
ఆయన అంటే అభిమానం. ఆయనతో ఫోటో తీయించుకుని అంటే ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఇలా కూర్చున్నాం. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం, కూర్చున్నాం ఇలాగ. ఈయన ఇలా కూర్చున్న ఆయన, నేను ఇలా మాట్లాడుతుంటే లేచి సీటు పక్క కూర్చున్నాడు. ఇలా జరిగాడు. ఎందుకు లేచాడు? స్నానం చేసామే మనం పొద్దున్న. ఎందుకు లేచాడు? మాట్లాడుతుంటే నేను పక్క చూడలేదు. ఈయన మళ్ళీ పక్క చూసి ఆ తీయించుకున్న ఫోటోని సర్దుతున్నాడు. ఈయన బాధ ఏంటంటే ఇలా చూసి మాట్లాడితే ఆ వస్తాదుతో తీయించుకున్న ఫోటో కనపడదు. అందుకని వచ్చి ఆ ఫోటో దాని పక్కన కూర్చొని మాట్లాడుతూ చూసి, అయ్యి బాబు ఈ అయ్యగారితో ఫోటో తీయించుకున్నామని అనాలన్నమాట. నేను చూడగానే ఏమనుకుంటాను, 10,000 పోయిందిరా తెంగరోడు అనుకుంటాను. అంతమించి ఏమనుకుంటా, ఈ ఫోటో 10,000 ఎందుకు బాబు, నాకు 20 రూపాయలు 50 రూపాయలతో ఫోటో షాప్లో తెచ్చి ఒక్కొక్కటి పక్కన ఒక్కోసారి పెట్టేస్తాను ఫోటో షాప్లో. ఈ మాత్రం దానికి 10,000 సావగొట్టుకుని వాళ్ళతో తీయించుకోవాలి ఫోటోలు. జనాలు మనుషుల్ని హెచ్చించుకుంటూ, మనుషుల్ని గణపరుస్తూ, మనుషుల మీద కలవరపరుచుకుంటూ బతుకుతున్నారు. మొన్న బైబిల్ మిషన్ సభలు అయినాయట. ఆ సభల లిస్టు చదువుతున్నాడు, ఎన్ని కోట్లు అయినాయో. చాలా కోట్లు అయినాయి అంట. చెప్తూ ఒక్క మాట యేసుప్రభు పేరెత్తుతాడు అనుకున్నానండి. ఆయన చెప్తూ దేవదాసయ్య గారు స్టోరీలు. అయ్యగారు ఒకసారట, అయ్యగారు దేవుడు లేడు, అందుకే ఆయా సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదు. దేవుడు లేడు. ఇక స్టోరీలో పక్క నుంచే ఒకసారి ఒకరికి అనారోగ్యం వచ్చిందంట. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే రాత్రి కలలో దేవదాసయ్య గారు వచ్చి ముడితే స్వస్థత వచ్చిందట. అంటే దేవుడు ఖాళీ లేక పంపించాడనమాట అసిస్టెంట్. మీరు వెళ్ళండి, నేను రాను. ఏం గొడవ ఇది? జనాలు అందరూ బాధేసుకుంటున్నారు, చప్పట్లో తెగ బాధేసుకుంటున్నారు. ఇక అక్కడి నుంచి ఇటు ఊహించుకుని పడుకుంటాడు. అయ్యగారు రాగానే మళ్ళీ స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఇదంతా. 100 సార్లు మీలో చాలామంది ఎప్పుడైనా దర్శనం వచ్చినప్పుడు దేవుడు మీలాగా వచ్చాడని నా గురించి అంటారు. అప్పుడు నేను మైక్ తీసుకుని యేసు ప్రభు ఖాళీ లేనప్పుడు అలా నన్ను పంపుతుంటాడని చెప్తానా? లేదా యేసు ప్రభుకి ఆ ముఖం అందంగా లేదని నా ముఖం పెట్టుకుని వచ్చాడని చెప్పనా? ఏంటండి ఇది? ఏంటిది? మానవ ఆత్మ పనిచేస్తుంది. మానవ ఆత్మ. రాజమండ్రిలో పెద్ద చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో కుర్రోడు నాతో మాట్లాడతా, అన్నా ఇష్యూ ఏంటో తెలుసా, అన్న వాడేసి అక్కడ ఉంటే వాళ్ళ అమ్మగారిని అడిగి తెచ్చుకుని వేసుకున్నానన్నా. యేసు ప్రభు వచ్చి నీలోకి ఉంటే పెద్ద మ్యాటర్ కాదు అది. అన్న వాడేసి పాడేసే షూ నీ కాలుకి వేసుకుంటే అబ్బా, అందుకే అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో లేరో తెలుసా? ఆయా సంఘాలు దేవుణ్ణి గణపరచినప్పుడు, ఆయా సంఘ సేవకులు మహిమ దేవునికి ఇవ్వకుండా ఆ మహిమ దొంగిలించుకున్నప్పుడు, దోచుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేయడు. అందుకే ఆత్మ లేని సంఘాలుగా ఉన్నాయి. మీలో ఎవరైనా ఒకవేళ నా గురించి అడిగితే మీ అభిప్రాయం చెప్పండి. అడిగితే అడగకుండా ఎవరి గురించి మాట్లాడుతుంది దూరిపోయి మా పాస్టర్ గారు ఏంటో తెలుసా నీకు ఎంటర్టైన్మెంట్లు ఇవ్వకండి, నాకు పోతారు, మీరే పోతారు, నాకేం లేదు. ఎందుకంటే నేను మహిమ దొంగలించలేదు ఎప్పుడుని. ఇంకా ఎంత ఎన్న కావాలంటే స్టెప్ కిందకన్నా పోతాను, కానీ పైకి మాత్రం వెళ్ళలేను. ఏమన్నా పోతే మీరే పోతారు. చెప్తున్నాను, పరిశుద్ధాత్మ కలిగిన వాడు దేవుణ్ణి మహింపరుస్తాడు. ఇది మొదటి సంగతి. రీజన్ నెంబర్ 2, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదనడానికి రెండో కారణం ఏంటంటే నిన్ను గణపరుచుకోవడం. ఎవరైతే తనను తాను గణపరుచుకుంటారో, తమను తాము గొప్ప చేసుకుంటారో వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కాదు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కాదు. దేవుని ఆత్మ కలిగినోడితో ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తాను మీకు. మొన్న జోసెఫ్ మీటింగ్కి మళ్ళీ చాలామంది వచ్చారు కదా. బహుశా అంతమంది వచ్చి నా దగ్గర చెప్పి ఉండకపోవచ్చు, అన్న ఈరోజు నన్ను దేవుడి వాక్యం ద్వారా చాలా బలపరిచాడు, చాలా బాగా మాట్లాడు, యెహోవా ఈరే మీద ఆ రోజు మా వాక్యం. నాకు అస్సలు ఖాళీ లేదు. ముందు రోజు రాత్రి ఏదో అడపదడపతిగాను కీర్తన మీదకి వెళ్ళింది మైండ్. ఆ కీర్తన తీసుకున్నాను, వాక్యం సెట్ అవ్వలేదు. ఆ కీర్తనని మాట్లాడుతున్నాడు కానీ వాక్యం సెట్ అవ్వలేదు. 56 కీర్తన వెళ్ళిపోయాను, కూర్చున్నాను, అందరూ నవ్వుతున్నారు, మనకు నవ్వు ముఖం మీద తప్ప లోపల నుంచి రావట్లేదు. ఎందుకు? వాక్యం సెట్ అవ్వలేదు. కాసేపట్లో ప్రసంగం చేయాలి. నేను వీళ్ళందరినీ ముందు నువ్వు చెప్పు ఎందుకంటున్నానంటే, నేను దెబ్బేసినా వీళ్ళ వాక్యం అన్నా ఉంటుంది కాబట్టి పోలే కూడికి పాడవకుండా ఉంటుందని నా ప్లాను.
ఆరాధన జరిపిస్తున్నాం ఫస్ట్ పాట. అందులో యెహోవా ఈరే చూచుకొనును అని పాడుతుంటే ఆ మాటలు ఆకాశంలో చూపిస్తున్నాడు. ఇది నువ్వు చెప్పాలని. మెసేజ్ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ప్రార్థన ఆరాధనప్పుడు వచ్చింది. నా పరిస్థితి ఏంటి చెప్పు. కూర్చుని ఈసారి నేను ఎగదొస్తున్నాను. ముందు నువ్వు చెప్పు అలాగే పావుగంట తీసుకున్నా ప్రిపేర్ అయిపోదాం ప్రభా. ఎక్కలా ప్రిపేర్ అవ్వను తండ్రి. రాత్రంతా ప్రిపేర్ అయితే కానీ గంట మెసేజ్ చెప్పను నా బతుకది. స్టేజ్ మీద వచ్చింది ఈ లోపు ఆ పనులు ఈ పనులు వీళ్ళ పలకరించాలి. పక్కన వాళ్ళు ఊరుకుంటారా? అన్నయ్య ఇది చెప్పచ్చా ఏళ్ళో కూర్చున్నాను, నిలబడ్డాను. దేవుడు నాకు సహాయం చేశాడు. ఆత్మ కలిగినప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇది మనం కాదురా బాబు, దేవుడు కాపాడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బాగుందని మీరు అన్నారే ప్రసంగం. వేడి అట్టది అక్కడే గుడ్డ అక్కడే పెట్టింది, అట్ట అక్కడే వేసాం. ఎలాగండి ఆ గౌరవాన్ని ఎలా తీసుకుంటానండి నేను? ఎవరన్నా పొగిడినప్పుడు చాలా బాగుందన్న అసలు ఈ సబ్జెక్ట్ ఎలా చెప్పచ్చా అని అడిగినప్పుడు ఆ గౌరవాన్ని నేను ఎలా తీసుకుంటాను? అది నాది కాదు. ఆ ఘనతను నేను ఎలా తీసుకుంటాను? అది నాది కాదు కదా. ఆత్మ కలిగిన వాడి జీవితంలో ఏమి జరిగినా వాడు తనను తాను పొగుడుకోలేడు. ఎందుకంటే తనకు తెలుసు అది తను కాదు, అది దేవుడు. అది తన వలన కాదు, అది దేవుని వలన. కానీ కొంతకాలం అయిపోయేసరికి ఎలా ఉంటుందో తెలుసా? కొంత వాడబడేసరికి ఉంటారు, మనం బ్యాచ్లు ఉంటాం. కొంత వాడబడేసరికి పట్టుకోలేమండి వీళ్ళనే. ఇప్పుడు పాట రాస్తాడు ఒకరు, బాగుంది పాట పాడి, ప్రభువా ఎంత అద్భుతమైన పాట ఇచ్చావు తండ్రి, నాది కాదు ఈ టాలెంట్, నీదే ప్రభువా. నేను 100 సార్లు అనుకుంటాను మన పాట అయినప్పుడు, ఏంటి నేనా మన పాట ట్యూన్లు మార్చి స్కేల్ మార్చి పాడేది అలాంటి పాట తయారు చేసాను నేను. నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ప్రభువా నువ్వు ఎంత గొప్పడు అని. ఇప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చావు పాట, స్తోత్రం అని బాగుంది. ఈ పాటని ఎవడో వాడి ఛానల్లో పెట్టేసుకున్నాడు అనుకుందాం. ఈసారి ఫోన్ చేసి, నా పాట నీ ఛానల్లోకి ఎందుకు వచ్చింది? నీ పాట ఏంట్రా? ముందేమన్నాడు? ప్రభువా ఇది నువ్వు ఇచ్చావు, ఈ పాట నీదే తండ్రి. అటుపక్క వాడు ఛానల్లో పెట్టుకుంటే, నా పాట మీరెందుకు పెట్టుకున్నారు? నన్ను పర్మిషన్ అడగొద్దా? కాపీరైట్ వేస్తా, స్ట్రైక్ వేస్తా అంటాడు. చాలా బాగుంది. ఇప్పుడు ఒకడు బండి దొంగతనం చేశాడండి. దొంగతనం చేసి పట్టుపోయాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. వీడు బండి పోగొట్టుకున్నవాడు పోలీస్ స్టేషన్కి. అయ్యా బండి పోయింది, నెంబర్ చెప్పాడు. బుక్ నెంబర్ చెప్పు, తెలియదండి. ఎవరి పేరు మీద ఉంది? తెలియదండి. ఏరా ఏ డీటెయిల్స్ ఎందుకు లేదంటే, ఇది కూడా నేను కొట్టుకొచ్చింది అన్నాడు అనుకో. నేను దొంగతనం చేసిన బండిని నా దగ్గర ఇంకొకటి దొంగతనం చేస్తే నాకేం హక్కు ఉంటుందండి కంప్లైంట్ ఇవ్వడానికి? నాకేం హక్కు ఉంటుంది? దేవుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. దేవా నువ్వే ఇచ్చావన్నాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఆ పాట ఎవరిదో తెలుసా? సంఘానది. దేవునికి స్తోత్రం. సంఘాందది. సంఘంలో ఎవడైనా వాడుకోవచ్చు. అందుకే మన షార్ట్ ఫిల్మ్ కింద రాస్తాం, దీన్ని ఎవడ ఛానల్ అన్నా పెట్టుకోవచ్చు, ఏ విధమైన కాపీ రైట్లు ఉండవు. ఎందుకంటే అది దేవుడిచ్చింది, నాది కాదని తెలుసు. ఒక్కొక్కడు అంటాడు, ఈయన ఈరోజు కొంచెం ఫేమస్ అయ్యాడు కదా, ఎలాగో తెలుసా? నా మెసేజ్లు తీసుకుని నా మెసేజ్లు చెప్పి పాపులర్ అయిపోయాడు అంటాడు. ఒక ఆయన అన్నాడు, ఈయన మెసేజ్ చెప్పేటప్పుడు, ప్రభువా నువ్వే ఇచ్చావు తండ్రి ఈ సబ్జెక్టు, నువ్వే వాడుకున్నావు. మెసేజ్ ఎవరిదన్నాడు? దేవుడిదే. బయటకు వచ్చామన్నాడు, నా మెసేజ్ వాడేసుకున్నాడు. ఇదేంటిది? నేనే దొంగని ఇంకొకటి దొంగ అంటున్నాను అన్నమాట. జోక్ ఇది మన పరిస్థితి. ఒక వ్యక్తి తనను తాను పొగుడుకుంటున్నాడంటే ఆత్మను కోల్పోయి ఉన్నాడు, లేదా ఆత్మచేత నడిపించబట్టలేదు. ఆత్మచేత నడిపించబడినవాడు తను పొగుడుకోడు. జనాలు పొగిడితే దాన్ని తీసుకోడు. ఎలా తీసుకుంటాడో తెలుసా? జనులు పొగిడినప్పుడు నాకు శ్రమ. ఓ 10 మంది వచ్చి టమాటాలు ఇచ్చి కొడుతున్నారనుకోండి, అవమానంగా గుడ్లు ఇచ్చి కొడుతుంటే అది ఎంత అవమానంగా ఫీల్ అవుతారో, ఒకవేళ 10 మంది వచ్చి మనకి షేక్ హ్యాండ్లు ఇచ్చి చాలా బాగుందంటే అలా ఫీల్ అవుతాడు ఆత్మ కలిగిన వాడు. పౌలు శీలలు అద్భుతం చేస్తే, పేతురు యోహానులు అద్భుతం చేస్తే, ప్రజలు వచ్చి వీళ్ళని గణపరుస్తుంటే వీళ్ళు వస్త్రాలు చింపేసుకున్నా నాకు తెలిసి ఎన్ని జతలు పాడు చేసి ఉంటాడో పౌలు. నేను అనుకుంటాను అలాగా. ఇక జనాలు వస్తే బట్టలు చింపేసుకోవడం. ఏంటి బట్టలు చింపేసుకోవడం అంటే అర్థం ఏంటాడు? రే నన్ను వదిలేంట్రా బాబు, మనం బుర్రబాదుకుంటాం కదా, అలాగే వాళ్ళు బట్టలు చింపేసుకుంటారు అన్నమాట. బట్టలు చింపేసుకున్నారు దేనికో తెలుసా?
దాన్ని వాళ్ళు అవమానంగా భావించారు, దాన్ని వాళ్ళు నష్టంగా భావించారు, దాన్ని వాళ్ళు ఓటమిగా భావించారు. దేవుని ద్వారా జరిగిన దాన్ని ప్రజలు నా వైపు చూస్తున్నారంటే నేనేదో తప్పు చేశాను, దేవుని వైపు తిప్పలేకపోయానని తమ ఓటమిగా, తమ అవమానంగా, తమకు సిగ్గుకరమైన దానిగా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియక వస్త్రాలు చింపేసుకున్నారు. మనం పాత నిబంధన నుంచి గమనిస్తే ఒక నాశనం రాబోతుందంటే వస్త్రం చింపుకుంటాడు, ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే వస్త్రం చింపుకుంటాడు, ఎవరికైనా లాటరీ తగిలింది డబ్బులు వచ్చినట్టే బట్టలు చింపుకోడు. పౌలు, పేతురు, శీల వీళ్ళందరూ పొగడ్తని, దేవుడు తమని వాడుకుంటే వచ్చిన పొగడ్తని అవమానంగా, బాధాకరమైన దానిగా, ఓటమిగా, నష్టంగా తీసుకున్నారు. ఈరోజు మనల్ని పొగడాలి, మనల్ని పొగడాలి, మనల్ని పొగడాలి. ఎవడో పొగడకపోతే మనమే పక్కన పెట్టుకుని ఒకరిని పొగిడించుకుంటాం. నిన్ను నువ్వు కనపరుచుకుంటే ఆత్మ కలిగిన వాడు కాదు, నిన్ను నువ్వు పొగుడుకుంటే ఆత్మ కలిగిన వాడు కాదు. మర్చిపోకో. ఎల్లప్పుడూ ఆత్మ కలిగిన వాడు దేవుణ్ణి గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 3, ఫస్ట్ది మనుషుల్ని, సంస్థల్ని పొగుడుతాడు. రెండోది తనను పొగుడుకుంటాడు. మూడోది ఏంటంటే దేవుని ప్రసన్నతను కోల్పోతాడు, లేదా దేవుని ప్రసన్నత ఉండదు వాళ్ళ దగ్గర. ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఒకసారి నేను, అంటే నాకు డబ్బా వేసుకుంటున్నట్టు ఉందేమో కానీ ఇప్పుడు లేదు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి నేను ఒక చర్చిలో ప్రేయర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఒకరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. వాళ్ళు వచ్చారు, సువార్త చేయమని చెప్పాడు ఒక బ్రదర్. నేను సువార్త చేశాను. ఆ సిస్టర్ నా పక్కన మోకరించింది. నేను ప్రేయర్ చేస్తుంటే ఆ పక్కన నాయన పడిపోయింది. సౌండ్ వినబడింది. ఏంటి, లేచిందా, ఏం జరుగుతుంది? మళ్ళీ కాసేపు చేసింది, వెళ్ళిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమె వచ్చేట, అలా మీ పక్క నుండి ప్రేయర్ చేస్తుంటే ఒక టెంపరేచర్ విపరీతంగా నన్ను తాకింది, కింద పడిపోయాను. లెగిసి మళ్ళీ ప్రార్థన చేద్దామంటే మళ్ళీ నా వల్ల కాలేదు అన్న. దేవుని ప్రసన్నత ఇప్పుడు లేదు, నేను తెచ్చుకోవాలి. ఆమెను చెప్పండి. అది అందుకే చెప్పుకున్నాను. దేవుని ప్రసన్నత అంటే అదేనే నేను అనట్లేదు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. ప్రెజెన్స్, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ప్రెజెన్స్, ఆయన ప్రెజెంట్, ఆయన ప్రెజెంట్. ఇక్కడ ఒక వర్షిప్ జరుగుతుంటే అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రెజెన్స్. బైబిల్ చదువుతుంటే అలాగ కొన్ని మాటలు చదువుతుంటే దేవుడు పక్కన ఉండి దాన్ని మనకి వివరిస్తున్న భావన, ప్రెజెన్స్, ప్రెజెన్స్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. పడుకున్నప్పుడు నిద్రలో దేవుడు మాట్లాడుతుంటే ఎస్, నా అన్కాన్షియస్లో కూడా హీ ఈజ్ ప్రెజెంట్. దేవుని ప్రసన్నత ఉంటుంది ఆత్మ కలిగిన వాడి దగ్గర. ఆత్మ లేనివాడికి ఏం తెలీదు. ఇవన్నీ ఉంటాయని చెప్తే మీరు పిచ్చోళ్ళు రా బాబు అంటాడు. గట్టిగా అయితే అంటాడు, ఈ రోజుల్లో ఏంటంటే ఆ రోజుల్లోనే అవన్నీ అంటాడు. దేవుని ప్రసన్నత ఉంటుంది పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు. మీరే పరిశీలన చేసుకోండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెవులను చూసావా? నువ్వు అలసిపోయినప్పుడు ఆయన బలపరచడం తెలుసా? నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆయన నీ హృదయాన్ని ఓదార్చడం తెలుసా? నీకు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటలు ఆయన అర్థమయ్యేలాగా నీకు చెప్పడం తెలుసా? పాట పాడుతున్నప్పుడు ఆ పాటను నిజంగా అనుభవిస్తూ ప్రభువుకి పాడుతుంటే పరలోకం ఆనందిస్తున్న ఒక సంతోషం నీకు తెలుసా? ఆరాధిస్తున్నప్పుడు దేవుని వెలుగు నిన్ను కమ్ముకుంది. ఎక్కడ దేవుడు నేను తప్ప ఎవరు లేవు, నేను దేవుని ఆరాధించుకుంటున్నాను అనే భావన నీకు తెలుసా? తెలిస్తే నీవు ఆత్మ కలిగిన వాడివే. ఆ ప్రెజెన్స్ నువ్వు కోల్పోతే, ఆత్మను కోల్పోయావు. పోనీ ఆ మాటను నువ్వు ఒప్పుకోకపోతే ఆత్మలో తగ్గిపోయావు. ఆత్మ నడిపింపు నీకు లేదు. ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి వారితో ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వారితో దేవుడు ఉన్న అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆత్మ, ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఒక వ్యక్తి మామూలుగానే ఉంటాడు, దెయ్యం పట్టినాడు అని అడిగితే ఎరా బాగున్నా అంటే ఏమోరా ఏదో తెలియని భయం, అంతా గందరగోళం, ఎవరో నా పక్కన ఉన్నట్టు, ఎవరో నా చెవిలో మాట్లాడుతున్నట్టు, ఇప్పుడే ఎవరో ముందు నుంచి ఆ గదిలోకి వెళ్ళిపోతున్నట్టు ఇలాగ అనిపిస్తుంది ఏంట్రా. ఎందుకో తెలుసా?
ఒక ఆత్మ కాకుండా ఇంకో ఆత్మ ఏదో ఎక్స్ట్రా లోపల దూరింది. దానివల్ల ఆ ఎఫెక్ట్ మనిషి అనుభవిస్తాడు. దురాత్మ లోపల ఉంటేనే దాని ఎఫెక్ట్ తెలిస్తే దేవుని ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ బలము, జ్ఞానము, వివేకము, శక్తి కలిగిన ఆత్మ ఒకళ్ళలో ఉంటే ఆ ప్రెజెన్స్ వాడికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఒకడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే గాడ్స్ ప్రెజెన్స్. మూడో విషయం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళకు తోడుగా ఉంటుంది. దేవుడి నుంచి ఏ సమాధానం లేదు, దేవుడు నాతో ఉన్నాడనే భావం లేదంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, సౌలును దేవుని ఆత్మ విడిచిపోయెను. సౌలును దేవుని ఆత్మ విడిచిపోయెను. సౌలుతో దర్శనం ద్వారా కానీ, మరో ప్రవచనం ద్వారా కానీ, మరిదేని ద్వారా కానీ దేవుని మాట తన దగ్గరికి రాకపోతే ఏమి చెయ్యాలో తెలియక ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. మనకి దేవుని ప్రసన్నత పోయిందనుకోండి, మనం ఏమంటుంది సార్? అక్క నా గురించి దర్శనం ఏమైనా వచ్చిందా? నా గురించి ప్రవచనం ఏమైనా వచ్చిందా? నా గురించి దేవుడు ఏమన్నా మాట్లాడా? దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళతో కూడా మాట్లాడేది లేదు, అడుగు, బాగుంటుంది. నీతో మాట్లాడినప్పుడు తిరిగితే వాళ్ళు ఏమంటారంటే, ఏమో దేవుడు నాకేం రాలేదంటే ఏమనుకుంటుంది, నేను ఎలాగ పడిపోయినా ఈడు అలా పడిపోయినట్టున్నాడు, నేను ఎలా తగ్గిపోయినా ఇది కూడా అలా తగ్గిపోయినట్టు ఉంది అనుకుంటా. కాదు, దేవుడు నీతో మాట్లాడడం మానేశాడు. యు లాస్ట్ హిజ్ ప్రెజెన్స్. కోల్పోయావు. సౌలు దేవుని ఆత్మని కోల్పోయినందుకు ఎటువైపు నుంచి దేవుడి మాట దొరకలేదు. నీకు కూడా అలాంటి అనుభవం కనుక నీవు కూడా కలిగి ఉంటే అడుగు దేవుని, దేవా నువ్వు మాట్లాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీ జీవితం బాగుంటుంది. నీవు నీ సొంత ఆలోచన ప్రకారం నడిచావంటే అర్థమంటే దేవుని ఆత్మ నిన్ను లీడ్ చేయట్లేదు. రోమపత్రిక 8:14-15 వచనాలు ఏమంటాడు తెలుసా? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. ఆ ఆత్మను పొందినోడు కాదు, ఆత్మ చేత నడిపించబడినవాడు అతను మాత్రమే దేవుని కుమారుడట. దేవుని యొక్క ప్రెజెన్స్ని కోల్పోతారు. మీరు అలా ఉన్నారేమో, మనం అలా ఉన్నామేమో గమనిద్దాం. నెంబర్ 4, ఆ వ్యక్తి దేవుని శక్తిని కోల్పోతాడు. దేవుని ప్రసన్నతనే కాదు, దేవుని శక్తిని కోల్పోతారు. ఒక్కొక్కరు అంటారు, ఒకప్పుడండి భాషలు ఆగి కదండి, తెగ భాషలు మాట్లాడేసేదాన్ని, పగ భాషలు మాట్లాడేసేవాడిని. ఏటో ఎంత ప్రార్థన చేస్తున్నా భాషలు రావట్లేదు ఏంటండి? దేవుడి దగ్గర స్టాక్ అయిపోయిందా? ఏంటి కారణం? శక్తిని కోల్పోయావు. దేవుని ఆత్మను ఎప్పుడు కోల్పోతావో అప్పుడు శక్తిని కోల్పోతావు. మనుషుల మీద ఆధారపడిపోయింది. ఇదంతా ఏంటో తెలుసా? దేవుని ఆత్మను ఎందుకు కోల్పోతున్నారో తెలుసా? మనుషుల మీద ఆధారపడిపోయి. ఏలి వెళ్ళిపోతున్నాడు, వెనకాల నుంచి ఎలీషా ఫాలోయింగ్. దేనికి చెప్పండి? ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలుసా? ఏలియా ఆత్మ తనకు రావాలి. ఏం కావాలి ఆయనకి? ఏలియా ఆత్మ కావాలి. మామూలుడు కాదు ఏలియా. కర్మేల పర్వతం సీన్ మామూలు సీన్ అది. ఈయన ఆత్మ వచ్చేసిందంటే మనకి ఈయనలాగా అయిపోతాం, పరకాయ ప్రవేశం అయిపోతాం అనుకుని కూడా పోయాడు. ఏంట్రా బాబు నీకేం కావాలని అడిగాడు. నీ ఆత్మలో పాలు కావాలి నాకు అన్నాడు. ఏలియా ఏమన్నాడో తెలుసా? అది బహు కష్టం, నా ఆత్మ నీకు ఇవ్వడం మామూలుది కాదురా బాబు, అది బహు కష్టం అని. అయినా వదలట్లేదు. నువ్వు ఎంత కష్టమైనా నీ ఆత్మ నాకు ఇచ్చే అంటాడు. అప్పుడు ఏమన్నాడంటే, అగ్ని రథాలు వస్తాయి కదా నన్ను తీసుకుపోయినప్పుడు, నేను గనక నీకు మళ్ళీ కనిపిస్తే అప్పుడు ఆత్మ వస్తున్నాడు అని అమ్మాయి అనుకున్నాడు. అగ్ని రథాల నుంచి ఏలియా వెళ్ళిపోయాను, అతడు మరలా తనకి కనబడకపోయాను ఉంది అక్కడ క్లియర్గా. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను అది. మరలా ఏలియా కనబడలేదు. అయితే ఏలియా ఆత్మ వస్తుందా? రాదు, మీదకే రాదు. ఏలియా ఆత్మ వస్తే ఏమవుతుందండి? యెజబెలుకి భయపడి 15 కిలోమీటర్లు పారిపోయాడు ఏలియా, అవునా కాదా? ఏలియా ఆత్మలో డబల్ వచ్చిందనుకో 30 కిలోమీటర్లు పారిపోతాడు. అంతే కదండి, ఇంకేముంది?
మనిషి ఆత్మ వస్తే ఏమొస్తుంది? ఏలియాకి తెలుసు, రే పిచ్చోడా, నేను పనిచేస్తున్న దేవుని ఆత్మతో. దేవునికి స్తోత్రం. ఎలీషా దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి తన పరిచర్య అంతట్లో ఒక్కసారి కూడా తన నోట ఏలియా అనే మాట రాలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనోళ్ళు అయితే పెద్దయ్య గారు పెద్దయ్య గారు పెద్దయ్య గారు పెద్దయ్య గారు పాటల. ఎలీషా ఏమన్నాడు? ఒక్కసారి ఏలియా మాట ఎత్తలేదు. ఎందుకో తెలుసా? ఏలియా పని చేశాడు, ఏలియాలో నా ఆత్మ, దేవుని ఆత్మ ఇచ్చాడు, ఏలియా పని చేశాడు, పోయాడు. ఇప్పుడు దేవుడి ఆత్మ నాకు వచ్చింది, నేను నా పని చేసాను, పోతాను. ఇప్పుడు ఇంకొకటికి వస్తుంది, ఇంకొకటి పని చేస్తాడు. ఏమీ మ్యాటర్ లేదు, కుండలో పోసే దాంట్లోనే ఉంది విషయం అంతా. దేవుడు పోతేనే కుండకు విలువ తప్ప ఏమీ లేదని అర్థమైంది ఎప్పుడో తెలుసా? ఆత్మను పొందుకున్నప్పుడు. ఏలియా యొక్క దేవుడేడి అని కొట్టాడు. ఇక్కడే ఉన్నాను రా బాబు అని ఇడిపోయిందంతే అర్థం. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నాను రా బాబు నీతోనే. ఎవరికి కావాలి ఏలియా ఆత్మ? ఎవరికి కావాలి ఏలియా ఆత్మ? జనాలు తమ అయ్యగారుల మీద దృష్టి పెట్టుకుని దేవుని శక్తిని కోల్పోయారండి. దేవుని ఆత్మను కోల్పోయారు. దేవుడు మనతో మాట్లాడతాడు. నీ పవర్ ఉందా ఇప్పుడు? నీకు ఆ పవర్ ఉందా ఇప్పుడు? ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆ ఇంట్లో ఏం జరిగిపోయేదో, ఏం జరగబోతుందో నాకు తెలిసేది. ఒకప్పుడు కథదిలే. పవర్ పోయిందైతే, పవర్ పోయిందైతే. భక్తి ఉంది కానీ శక్తి లేదు. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? దేవుడు మనందరికీ మరలా పవర్ అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి, పవర్ఫుల్గా. ఆమేన్. నీరసాలు వచ్చినాయి, పోయి టికెట్లు కొట్టేసినాయి ఒక్కొక్కడికే. తేడా కొట్టేసిందిరా బాబు ఏదో. సంతోషంగా చెప్పు. నిజమే, దేవుడు పోగొట్టుకున్న శక్తులన్నింటినీ మరలా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పవర్ పోతుంది. ఆత్మకు దూరమైనోడు, ఆత్మలో తగ్గిపోయినోడు, ఆత్మను పొందలేనోడికి పవర్ ఉండదు. పవర్ ఉండదు. దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? ఇది సైకలాజికల్ ప్రాబ్లం. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, చేతబడి పెట్టిన వాళ్ళ దగ్గరికి ఏమవుతుంది తెలుసా? వెళ్ళి సెలైన్లు ఎక్కించుకో, ఇది మానసిక అనారోగ్యం, ఇది ఒక రకమైన ఇబ్బంది సమస్య, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, విటమిన్ బి క్యాప్సూల్స్ వేసుకో అని చెప్తాడు. నీకు ఏ సమస్య వచ్చినా సరే, ఏమంటే ఇలాగా ఫైనాన్షియల్ సమస్యలు పలానా బ్యాంక్ వెళ్ళి లోన్ వస్తుంది. ఏమంటే ఆర్థికంగా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారంటే, ఇదిగో పలానా లాయర్ ఉన్నాడు, వెళ్ళి కేసేసి ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడని. ఎందుకు చెప్పడో తెలుసా? పవర్ లేదు వీడి దగ్గర. పవర్ లేదు వీడి దగ్గర. పవర్ ఉంటే ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడని చెప్తాడు. హల్లెలూయా. పవర్ ఉండదు. ఆత్మ లేనివాడి దగ్గర, ఆత్మ కోల్పోయినవాడి దగ్గర, ఆత్మ చేత నడిపించబడని వాడి దగ్గర శక్తి పోతుంది. నువ్వు ఆలోచించు, ఒకప్పుడు నీ పవర్ ఎలా ఉండేదో, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో. ఒకప్పుడు నువ్వు దేవుళ్ళు ఎంత బలంగా ఎలాంటి ఉండేవాడు, ఎలాంటి పవర్తో ఉండేదానివో, ఇప్పుడు నీలో ఉన్న పవర్ ఏంటో ఒక్కసారి చెక్ చేసుకో, నీకు అర్థమైపోద్ది. ఎలా ఉంటుందో తెలుసా? చాలా తప్పుల్లో పడిపోయానండి, చాలా శోధనలో పడిపోయాను. ఏమంటే మధ్యలో ఒక ఆదివారం చర్చికి వెళ్ళలేదండి నేను, అంతే అండి, సాతాను లాగేశాడండి. వీడు ఆదివారానికి సెల్లో ఛార్జింగ్ ఎంత ఉంటుందంటే 2% ఉంటుంది వీడికి. వీడు ఆదివారం తెచ్చుకొస్తే ఛార్జింగ్ ఎక్కుద్ది, లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. వీడికి స్విచ్ ఆఫ్ అయిపోయి శోధనలో పడిపోతుంది. ఇంటి దగ్గర పెట్టుకో ఛార్జింగ్. నువ్వు ఇంటి దగ్గర పవర్ మెయింటెనెన్స్ ఉండవా? ఇంటి దగ్గర మోకరించి, ప్రభువా నన్ను నింపు, ప్రభువా నాకు సహాయం చేయి. వీడు ఆదివారం ఛార్జింగ్ ఎట్టుకుని మళ్ళీ ఆదివారం దాకా ఛార్జింగ్ ఎట్టుకోడు. వీడు ఆ 1%తో 2%తో తెచ్చుకోద్దాం అనుకుంటా, అనుకోకుండా రాలేదనుకో అయిపోయింది స్విచ్ ఆఫ్. దేం గొడవ అండి? రోజు రీఛార్జ్ చేసుకోరా మీరు? రోజు రీఛార్జ్ అవరా? నింపబడాలి. మరలా నింపబడి మరలా మన వరాలు వాడబడుతుంటే, మరలా సావాసం ప్రార్థనలో కలుస్తుంటే నీ శక్తి పెరుగుతుంది. వావు, నువ్వు ఆత్మ నిన్ను వదిలి వెళ్ళిపోడు. ఆత్మ నీతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం. తర్వాత 5వ విషయం, నెంబర్ 5 ఏంటంటే, ఎవడికి ఆత్మలో తగ్గిపోయాడో, ఎవడికి ఆత్మ లేదో, లేదా ఎవడు ఆత్మను కోల్పోయాడో, వాళ్ళకి ఆధ్యాత్మికమైన విషయాల మీద ఆసక్తి ఉండదండి. ఆధ్యాత్మిక విషయాలంటే చర్చికి వెళ్ళడం. ప్రతి వారం వెళ్ళాలి నేను చర్చికి, బాగున్నప్పుడు ప్రతి వారం వచ్చేస్తాడు. వీడు దేవుడిని నెమ్మదిగా వదులుతున్నప్పుడు, నెమ్మదిగా దూరం అవుతున్నప్పుడు నెలకు ఒక వారం లేచిపోద్ది, 2 వారాలు లేచిపోతాయి.
వచ్చినప్పుడు కూడా ఒక అరగంట లేటుగా వస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు అరగంట ముందు వెళ్ళిపోద్ది. ఎందుకు? తేడా జరిగింది. ఆత్మచేత నింపబడుతున్నప్పుడు, ఆత్మ బలంతో ఉన్నప్పుడు, ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆసక్తి ఉంటుంది. చర్చికి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంటి దగ్గర పాటలు నేర్చుకోవాలి, పాడుకోవాలి, ఆరాధన చేసుకోవాలి. వాళ్ళని ఇళ్ళని కలుపుకుని ప్రార్థన చేసుకుందాం ఈరోజు. ప్రార్థన అదేంటి, నేను ఏ కొత్త విషయం చెప్పట్లేదు. అప్పట్లో మీరు ఆత్మలో బలంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో 10 మంది 5 మంది ప్రార్థన చేసుకునేవారు కదా అప్పట్లో దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను వస్తున్నాను, మీరు వస్తారంటే, లేకపోతే లేదు. వెళ్ళిపోయి ఈరోజు ప్రార్థన చేసుకుని కబుర్లు చెప్పేస్తాడు శుభ్రంగా. వచ్చాను నేను, ఒక్కరు కూడా రాలేదు. రెండో రోజు వాళ్ళు వస్తారు, ఈడాడు అంతా క్లాస్ పీకేసాడు, ఈవిడ లేదు. ఆ రోజు ఆసక్తి పోయింది. నీలో ఆత్మల బలం తగ్గే కొద్దీ ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి తగ్గిపోతుంది. బైబిల్ ఎలా ఓపెన్ చేస్తుంటే అర్థం అవట్లేదు, బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, ఆసక్తి పోతుంది. పోతుందండి ఆసక్తి. ఒక ఆరాధన అంటే, ఓ పాట పాడాలంటే, ఓ పరిచర్య చేయాలంటే, ఒక వాయిద్యాలు నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. అలా ఎవరైనా ఉన్నారా? ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి తగ్గుతుంది అంటే జాగ్రత్త, ఆత్మలో తగ్గిపోయావు నువ్వు. ఒకప్పుడు చర్చి పనుల్లో చాలా యాక్టివేట్గా ఉండి, అంతా కలిసిమెలిసి ఉండి అన్నీ చేసుకున్నా ఉంటే బాగున్నావు. స్పిరిచువల్ లైఫ్ ఎంతో అంత బాగుంది. ఈరోజు వాటి మీద నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. టైంకి వచ్చి టైంకి పోయి ఏదో ఉన్నావా లేవా అన్నట్టు ఉన్నావంటే తేడా అయిపోయింది. మొన్న నాకు ఒక బ్రదర్ని పరిచయం చేశాడు. అన్న, కాసేపు మీరు ఎలాగ జర్నీలో ఉన్నారు కదా, తనతో మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియట్లేదు. నేను మాట్లాడతా, మీరు మినిస్ట్రీ అది బాగా చేసేవారు. అవునండి, అప్పుడు అన్నీ అప్పుడులే. ఇప్పుడు ఏంటంటే చాటింగ్లు ఫోన్లు ఇంకేం లేదు. నేను అన్నాను, రోజు ప్రార్థన చేసుకోండి, ఏదోలాగా మీకు కుదరపోవచ్చు, రోజు చేసుకున్నట్టే అంటాడు అనుకున్నాను. అన్న రోజు చేసుకుంటున్నానని మాట వరుస కన్నా అంటాడు అనుకున్నాను. అల్లా ఎందుకనలేదు, పోయింది. ప్రార్థనా జీవితం పోయింది, విశ్వాస జీవితం పోయింది, వాక్య ధ్యానం పోయింది. ఒకసారి బాబోయి నెమ్మదిగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండు. దేవునికి స్తోత్రం. రోమపత్రి 12 ఏమన్నాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏముండాలట? తీవ్రత. ఆ తీవ్రత ఉన్నవాడిని చూసి ఎందుకు అంత ఎమోషన్ అయిపోతారా క్రైస్తవులు? స్లోగా స్తోత్రం అని అనలేరా? స్లోగా లిల్లీ చెప్పొచ్చు కదా, పాట పాడేటప్పుడు స్లోగా పాడచ్చు కదా, చప్పట్లు కొట్టేటప్పుడు స్లోగా కొట్టచ్చు కదా. ఇలా కొట్టేయాలంటాడు ఒకడు. ఒరే, బైబిల్లో ఏమనుందంటే ఆత్మయందు తీవ్రత గలవారై ఉండు. దేవునికి స్తోత్రం. తీవ్రత అంటే పగ మండేటప్పుడు ఏలెట్టి చూడు, అలాగే ఉంటుంది మండేవాడు. ఇలా ఉండొచ్చు కదా, నువ్వు చల్లారిపోయారా, నీ బతుకది. కానీ మన బ్రతుకు అలా ఉండదు కదా. ఆత్మయందు తీవ్రత, టూ మచ్, తీవ్రం, ఓవర్, అతి ఉండాలట. ఇందులో ఆత్మ విషయంలో నువ్వు కూల్గా ఉండు, బయట కూల్గా ఉండు, జనాలతో అప్పుడు ఆర్గ్యుమెంట్ల విషయంలో కూల్గా ఉండు, ఇంట్లో కూల్గా ఉండు. ఆత్మతో ఆరాధించేటప్పుడు మాత్రం చల్లగా ఉండక ఎలాగ ఉండాలి? తీవ్రత. ఏదా తీవ్రత? ఎక్కడుందా తీవ్రత? పాడైపోయాం, కోల్పోయాం. మరలా దేవుడు మనల్ని లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 6, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేదనడానికి ఆరో కారణం ఏంటంటే నువ్వు మీ ఇంట్లో ఓ టమాటా కాయించుకునే మొక్క వేసుకోవాలనుకున్నావు, కుండీ తెచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు. 6 నెలలైనా మొక్క రాలేదు, సంవత్సరాన మొక్క రాలేదు. అడిగావు ఎవరో ఒకరు, నేను ఆలేటోడిని, టమాటాలు కాయిద్దామని కుండీ తెచ్చి ఇంట్లో పెట్టుకుని సంవత్సరం అయింది, మొక్క రాలేదేటంటే నేనేమడుగుతాను, విత్తనం వేసావా? ఏంటి విత్తనం వేయాలా అన్నావంటే నిన్నేమనాలరా? ఆత్మఫలం రావాలంటే
ఆత్మ విత్తనం వేయాలా? చెప్పండి. విత్తనం వేయకుండా పళ్ళు వచ్చేస్తాయా? ఆత్మ ఒకడు కలిగి ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? అతనిలో ఆత్మ ఫలం కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాడిలో ఆత్మ ఉంటే ఆ ఆత్మ ఈరోజుకో రేపుకో మొలిచి ఫలించి చిన్నదో పెద్దదో ఫలిస్తాడు. ఒకడు ఆత్మ గలవాడంటే ఫలం ఉంటుంది. వాడిలో ఫలం కనబట్టలేదంటే వాడికి ఆత్మ అయినా లేకపోవాలి, లేదా ఆత్మ ఫలించకుండా నడిపింపు లేకుండా ఏదో ఆత్మ ఉన్నది కానీ పవిత్రమైన జీవితం లేదనుకోవాలి. గలతీ పత్రిక, మళ్ళీ టైం అది అయిపోద్ది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా, మొదటి మాట ఏంటండి? ప్రేమ. ఒకళ్ళ ప్రేమ లేదంటే వాళ్ళే ఏమి లేదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మ టెంక లేకపోతే ఇంకెక్కడ వస్తుంది మామిడి పండు? విత్తనమే లేదు ఆడికి, ఇంక ఫలించ. కనీసం ప్రేమలో కొన్ని లక్షణాలు కూడా పిందిరి కూడా లేవంటే డౌటే ఆడికి. అయితే ఆత్మ లేదు, లేదా ఆత్మ నడిపింపు లేదు. నువ్వు ఆలోచించుకో. నీలో గనక ప్రేమ లేదు, మనుషుల్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటి? ఆత్మ లేదు. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మనము ఆత్మ వలన దేవుడు తన ప్రేమను మనలో తన ఆత్మ ద్వారా కుమ్మరించెను. గట్టిగా స్తోత్రం చెప్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం అంటాడు, దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా మన హృదయములలో కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ పొందినప్పుడట ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ నలుగురికి పంచుతాం. తెల్లబట్టల సంఘాల్లో కొన్ని సంఘాలు ఉంటాయి. వాళ్ళు చాలా పరిశుద్ధాత్మతో ఉన్నట్టు అరిచేసి అలా ఇలా, కానీ ఎవ్వరిలో ప్రేమ ఉండదు. కొన్ని సంఘాలు చెప్తున్నాను, అస్సలు ప్రేమ అంటే ప్రేమ ఉండదు. క్షమించడం కానీ, వాళ్ళతో దయతో మాట్లాడటం కానీ ఏముండదు. అయితే ఆత్మ లేదు వీళ్ళకి. తెల్లబట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆత్మ లేదు. ప్రేమ లేని చోట అది పవిత్రత ఎలా అవుతుంది? ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఒకడు ఆత్మ పొందితే ఆ ఆత్మ వాళ్ళు ఫలించడం మొదలెడితే వాడు ఇతరులని ప్రేమిస్తాడట, ప్రేమగా ఉంటాడట, క్షమించగలుగుతాడట, అర్థం చేసుకోగలుగుతాడట. ఇదండి దేవుని ఆత్మ లక్షణాలు, ప్రేమ. తర్వాత ఏం చెప్పాడు? సంతోషం. అదేనా ఉంది పక్కన? ప్రేమ తర్వాత ఏంటంటే సంతోషం. పళ్ళు ఏం పళ్ళు కాస్తుందో చూడు. ఆత్మనే విత్తనం వేస్తే నెమ్మదిగా అభివృద్ధి చెంది ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఇతరుల్ని ప్రేమించేవాడిగా, బయట జరుగుతున్న వాటి బట్టి ఫీల్ అయిపోకుండా మనసులో ఏముంటుందంట? పీస్, సంతోషం ఉంటుంది. సంతోషంగా ఉంటాడంటే ఎప్పుడు మనుషులతో సంతోషంగా ఉంటుందంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటారట. ఆత్మ వలనైన ఆనందం అది, పరిశుద్ధాత్మ వలన సంతోషం అది. నాలో దేవుడు ఉన్నాడు, నాకేంటి కొదువా, నాతో యేసయ్య ఉన్నాడు, నాకేంటి చింత అనే ధీమా ఉంటుందట. దానివల్ల సంతోషంగా ఉంటాం. తర్వాత ఏంటి? సమాధానం. ఎవరితో గొడవలు ఉండబట్టి, వివాదాలు ఉండబట్టి అందరితో ఏముంటుందట? సమాధానం. ఎవరన్నా మనోడిని గబుక్కుని నేను బిజీగా అరే మనోడికి ఫోన్ చేయను అనుకో, అనే నేను మనోడికి మరి అంటే ఏంటి? లేదు, సమాధానం లేదు. అయితే ఆత్మచేత నడిపించబట్టలేదు, లేదా డైరెక్ట్గా నేర్చుకున్నాడు, ఆత్మ లేదండి. ఎందుకు సమాధానం లేకపోవాలి? ఎందుకు మనుషులతో సమాధానం లేకుండా ఉండాలి? మనం పలకరింపు లేనంత ఏమైపోద్దండి? వాళ్ళకే మనకి పట్టలేదు, అభిప్రాయాలు కలవట్లేదు. పలకరించుకుంటే ప్రైజ్లాడ్ అంటే కూడా తన్నేసుకుంటున్నారు. మీరు కూర్చుని మీ ఇంటి విషయాలు వాళ్ళ ఇంటి విషయాలు చెప్తుంటే గొడవలు వస్తున్నాయి అనుకో పక్కనట్టు. నీ వ్యాపారం వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడుకుంటే మాటలు కలతలేదంటే పక్కనట్టు. ప్రైజ్లాడ్ అంటే ప్రైజ్లాడ్ చెప్పుకున్నా కూడా దెబ్బలాడిపోతాయా? ఏం లేదు కదా. అందరూ పలకరించుకోవడానికి ఏంటి? ప్రేమ కలిగిన వాడికి ఏముంటుందంట? సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుందంట. ఏముంటుందండి? ఓపిక ఉంటుందండి.
ఆత్మ కలిగినోడికి ఓపిక ఉంటుంది. ఇబ్బంది పెడతంటే ఎదుటోళ్ళు ఓర్చుకుంటారు. వాళ్ళు ఒక మాట అనాలంటే ఆలోచిస్తారు, వెయిట్ చేస్తారు. ఆగుదాం, తర్వాత చూద్దాం, ఇంకా ఆగుదాం అని ఓర్చుకుంటారంట. ఒక్కొక్కడు అంటాడండి క్రిస్టియన్స్లో, నేను మీలాగా మనసులో ఏం దాచుకోలేను, ఏమైనా అనిపించిందంటే తప్పని కక్కేస్తాను. కక్కేయడం జబ్బురా బాబు, వాంతుల్ని జబ్బు అంటారంటే డాక్టర్గా ట్యాబ్లెట్లు ఏదో అండమో ఏదో ఇస్తారు వాళ్ళు. కక్కేయడం మెడికల్గా జబ్బే, స్పిరిచువల్గా కూడా జబ్బే అంటాడు. నేను లోపలేం పెట్టుకోను, అన్నీ బయటికి కక్కేస్తాను. పరిశుద్ధాత్మ ఉన్నవాడు దీర్ఘశాంతం ఉంటుంది, మూసుకో అంటది. కక్కేద్దాం అనుకున్నప్పుడు లోపల ఆత్మ ఏమంటాడంటే నోరు మూసుకో కాసేపు, ఇంకా కక్కక, ఇంకా కక్కేద్దాం అంటే మింగేయి, కక్కొద్దు అని లోపల కంట్రోల్ చేస్తాడంట ఆ పరిశుద్ధాత్ముడు. ఇక అత్యవసరమైనప్పుడు ఏదో ఒక మాట, అది కూడా రీజనబుల్ మాట ఫిల్టర్ చేసి తప్పదన్నవా ఇది మాత్రమే వదులు, జాగ్రత్త. దీర్ఘశాంతం ఉంటుంది, సహించుకుంటాడు, లోపల సహనం ఉంటుంది హృదయంలో. దీర్ఘశాంతం లేక చీటికి మాటికి సొరబొర్లు గొడవలు అనుకోండి. ఏం లేదండి, మనం ఉన్నట్టు మాట్లాడేస్తామండి. తేడా కొట్టేసావు నువ్వు, ఆత్మ లేదు నీకు. ఉన్నట్టు మాట్లాడడం కాదు, సహించుకో. నీది ఆ తత్వమా, మార్చుకో. నేను మారను అస్సలు అలా అనకండి. దేవుడు ఈ లోకానికి వచ్చింది మార్చడానికి, స్తోత్రం చెబుతాడు, మార్చడానికి వచ్చాడు. ఆయన కోరికలు చెప్తున్నప్పుడు అక్కడక్కడ చెప్తారండి. ఇప్పుడన్నా చెప్పుకుందాం, దేవుడికి అక్కడక్కడ కోరికలు ఉంటాయి. అందులో ఏమంటాడు తెలుసా, ఆయన ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న కోరికలే చాలా తక్కువ. అందులో కోరిక ఏంటో తెలుసా, అందరం మారాలంటే. నేను మారను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. నీ కర్మ ఎవడేం చేస్తాడు? కానీ యేసయ్య వచ్చింది మాత్రం నిన్ను మార్చడానికి. దీర్ఘశాంతం. ఇంకో పక్కనే మాట ఉంది ఏంటో తెలుసా, దయాళుత్వం. జాలేసేద్దట. ఓసారి ఒక ఆయన నాతో చెప్తూ, చాలా కోపం, చాలా ఆవిడని కొట్టాడట. కొట్టిన తర్వాత ఆమె దెబ్బకి విలవలాడుతుంటే విపరీతమైన జాలేసి ఏడిచేసాడంట. ఎలా అయిపోయిందండి బ్రదర్, ఇలాగేంటి బ్రదర్ అని నేనేమన్నానంటే, కొట్ట గురించి నాకు తెలియదండి, దయాళుత్వం మాత్రం మీలో ఉందని చెప్పాను. కొట్ట గురించి నాకు తెలియదు. దానికి కూడా ఏదో వరం అని చెప్పామనుకో, రేపు సితగొడేస్తాడు అలా ఉండి. దయాళుత్వం అంటే ఎవరైనా, వాళ్ళు మన శత్రువు అయినా, మనల్ని ఇబ్బంది పరిచేవాళ్ళైనా, వాళ్ళు బాధపడుతుంటే చూడలేము. వాళ్ళ అవసరంలో ఉంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని పడతా చూసేవా, అది దయాళుత్వం. అది తెచ్చుకో. పరిశుద్ధాత్మను ఒకడు కలిగి ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుందంటే వాడి ఫలాలు కనపడతాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఒక వ్యక్తి ఎలాంటాడు, వాడి ఫలముల వలన తెలియపరచబడును. హల్లెలూయా. వాడి ఫలాల్లో ఇవేమి లేవనుకో, ఈ సెక్షన్లో ఆత్మ లేదు వాడికి, లేదా ఆత్మ నడిపింపు లేదు, లేదా ఆత్మను ఎప్పుడో పొందుకుని ఫలాలు కాసాడు. కానీ చిన్న తేడా వచ్చేసింది వ్యాపారం. ఎక్కడంటే యోధాపత్రిక 12వ వచనంలో మధ్యలోంచి చూడండి, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు, వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను. పక్కన రాసేటండి వీడి గురించి, కాయలు రాలి కాసాయి, కాయలు పళ్ళు అవ్వలేదు, కొత్త లక్షణాలు వచ్చినాయి. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెకలించబడిన చెట్లు. ఇంకేముంది, కాయలు రాలిపోని పళ్ళు రాలిపోని చెట్టు పీకేసారట. వేరన్నా మొలుతుందంటే రెండోసారి కూడా పీకేసిన ఇక ఆడికి ఏముంది. అలాంటి వాడైనా అయి ఉండొచ్చు. తర్వాత మాట ఏముంది, మంచితనం అంటారు. మంచితనం, మంచి పేరు తెచ్చుకోండి. మంచిగా మాట్లాడితే, ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటే, ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళైనా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు కూడా మనం చూస్తే, మనలో ఉన్న మంచిని జనాలకు కనపరిస్తే మంచోళ్ళు అనే పేరు వస్తుంది. అది పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. ఆయన వేరేగానండి, వాళ్ళ ఆవిడ మాత్రం చాలా మంచిదండి, వచ్చింది. ఆత్మను పొందుకున్న ఆమెగా పేరు వచ్చింది.
తెచ్చుకోవాలా, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి వాళ్ళనే పేరు తెచ్చుకోవాలి. తర్వాత చూడండి, విశ్వాసము, యేసయ్య ఉన్నాడు కాబట్టి చింత లేదు. తర్వాత ఏంటి? సాత్వికము. సాత్వికం అంటే అర్థం ఏంటంటే మాట్లాడితే అట స్మూత్గా ఉంటుందంట. కొంతమంది మాట్లాడితే అది ఏంటో తెలియదు, అది కూడా ఒక ఆర్టే, కొట్టినట్టే ఉంటుంది, కొట్టినట్టే. అన్నం పెట్టు అలాగే చెప్తారు. కూర బాగుందలే, బాగుంది ఇంతకే, అది మాట అలాగే ఉంటుంది. అలాంటి వాడి గురించి అతను చాలా సాత్వికుడండి, ఏం మాట్లాడినా సరే వాళ్ళంతా చాలా చక్కగా మాట్లాడతాడని చెప్పుకుంటారు ఎవడైనా. వెంటనే సమాధానం మెత్తగా చెప్పచ్చు కదా ఇటోడికి, ఎందుకు కఠినంగా చెప్పాలి? అక్కడే కదా మన పరుగు పోతుంది, అక్కడే కదా మన విలువ పోతుంది. కోడలతో అత్త చెప్తుంది సమాధానం, ఎంత వంకరగా ఉంటుందో తెలుసా? అత్తగారు ఆ కంచం ఎక్కడ పెట్టి చూసుకో, చూడమ్మా అక్కడే ఉంటుంది అనొచ్చు కదా. ఆ స్టైల్ కూడా ఒకటి ఉంది, మనుషులు మాట్లాడచ్చు, అలా కూడా మాట్లాడచ్చు. చూసుకో అక్కడే ఉంటుంది, కళ్ళు కనబడే ప్రతిదాన్ని నన్ను అడుగుతావేంటంటది. అలా కాకుండా కూడా మాట్లాడచ్చు. సాత్వికం అంటే అదే, మనం ఎక్స్ప్రెస్ చేసేదాన్ని స్మూత్గా, మృదువుగా, సున్నితంగా చెప్తామే, అది సాత్వికం. విషయం అదే. సర్లేండి ఇంటికి వెళ్ళండి, ఇంకా వదిలేండి అని చెప్పచ్చు, ఇంటికి పో అని కూడా చెప్పచ్చు, అలా కూడా చెప్పచ్చు. సాత్వికుడు చెప్పే విషయాన్ని చాలా కూల్గా, మెత్తగా, అదే మ్యాటర్ ఇంతకే వెళ్ళిపో అని చెప్పచ్చు. సాత్వికం ఉంటుందంటే ఆత్మ కలిగిన వాడు ఫలం ఏంటంటే మాటలు కొంచెం మెత్తగా వస్తాయట. మాటలు స్మూత్గా, అంటే మాటలు స్మూత్గా ఉన్నాను బ్రదర్ ఇలా నటించొద్దు, స్మూత్గా ఉంటాయి మాటలు. నేను ఈ ఉదాహరణ అని చెప్తుంటే మీరు దృష్టిలో ఒకటి పెట్టుకోండి సుమా, ఏంటంటే గూగుల్ న్యూస్లో కొన్నిసార్లు ఏముంటుందంటే, మీరు నిలబడేటప్పుడు చెయ్యేలా వెనక పెట్టుకుంటే తెలివైన వాళ్ళు, 2 చేతులు వెనక పెట్టుకుంటే మహా తెలివైన వాళ్ళు, నెత్తి మీద చేతుకుని మాట్లాడుతుంటే మీకు తెలివి తక్కువ లేదు, ఈ టైప్లో రాస్తుంటాడు. కూర్చునేటప్పుడు కాలు మీద కాలు వేసుకుంటే మీరు చాలా బ్రిలియంట్లు, 2 కాళ్ళు ఎలా విప్పి కూర్చున్నారంటే నువ్వు ఎందుకు పనికిరా, ఇలాంటివి రాస్తుంటాడు. దాన్ని బట్టి ఓహో 2 చేతులు వెనకుంటే తెలివైన వాళ్ళు అనుకుని 2 చేతులు వెనకడేసుకున్నా తెలివితేటలు రావు. ఇలా ఉంటే ఆత్మ లేనోడివి అన్నంత మాత్రాన అయితే ఎలా ఉందా, మనం మనుషుని పోగొడకుండా ఉందాం, తర్వాత మనల్ని పూడుకోకుండా ఉందాం అంటే ఆత్మ వచ్చేద్ది అనుకోకు. ఆత్మ నీలో ఉంటే ఆ లక్షణాలు నీలోంచి వస్తాయి, దేవునికి స్తోత్రం. అది గుర్తుపెట్టుకోండి, అంతే తప్ప ఈ ప్రాక్టీస్ చేయొద్దు. ఆత్మను పొందుకుంటే ఈ క్వాలిటీస్ మనలో వస్తాయి, ఆత్మ ఫలం కనబడుతుంది. చివరేంటో తెలుసా? ఆశ నిగ్రహం ఉంటుంది. ఆశలు రావని చెప్పలేదు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడికి ఆశలు పుట్టవని చెప్పలేదు. ఆశలు పుడతాయి, ఎక్కడ చచ్చిపోతాయంటే ఎక్కడ పుట్టాయో అక్కడే చస్తాయి. మనసులో ఎలా పుట్టి వద్దులే మనకెందుకులే ఇప్పుడు. అలా వెళ్తుంటే రోడ్ల పక్కన పంది పకోడి, చికెన్ పకోడి, ఎర్రగా రంగులతో నల్ల ఆయిల్తో ఉంటాయి. అవన్నీ ఏమంటాయంటే, రా తినేసి పాడైపో, రా తినేసి నాశనం అయిపో అంటే ఈడనుకుంటాడు, ఎలా వెళ్ళబోయి వద్దులే, దేహమే దేవుని ఆలయం, ఇది తిన్న దగ్గర నుంచి గొంతురం పోతుంది, పాట పాడలేను, ఆరాధన చేయలేను, నీరసం వస్తుంది, ప్రార్థన చేయలేను, బైబిల్ చదవలేను, దేవుణ్ణి, నాలో ఉన్న దేవుణ్ణి నేను చూసుకోలేను, ఎందుకని అనిపిస్తుంది. ఈ బండి దాటేసాడు, ఇంకో బండి పిలుస్తుంది. ఆశ నిగ్రహం అవ్వాలి. ఆశ పుట్టడం కాదు మ్యాటర్, పుడుతుంది. ఆశ ఏమవ్వాలో తెలుసా? నిగ్రహం అవ్వాలి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు ఆశలు చాలా పుట్టచ్చేమో, కానీ అవి నిగ్రహించబడతాయి. మనం ఎవరో కార్యక్రమం చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, ఈ కారు మనకు వచ్చేస్తే బాగుండు అని పుడుతుంది. మళ్ళీ లోపలే ఎందుకు, దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు, మన బండి మనకు చాలదా, మన కారు మనకు చాలదా, చాలు అనుకుంటాడట. అలా కారోడు బయటకు వచ్చి, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు, ఎంత, షాప్ ఆఫర్ ఉందా ఇంకానే, చెప్పులు ఎక్కడయే, ఇల్లు ఎలివేషన్ ఎక్కడ చేయించావు, రంగుపాలు, వీడికి ఎందుకు ఇవన్నీ అంటే వీడి కోరికలు ఉన్నాయి లోపల. ఈ అన్నిటి గురించి వీటి గురించి తెలిసేసుకొని మనకలేదు. పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు నిగ్రహం ఉండి తానున్న స్థితిలో సంతృప్తి పడతాడు. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలు, నాకు చాలు,
నాకు ఈ జీవితం చాలు. ఇంకా దేవుడు పైకెత్తితే ఆ జీవితం చాలు. దేవుడు ఇంకా కిందకి దించితే ఆ జీవితము చాలు చాలు అనుకుంటాడు. ఆశ నిగ్రహం మనకెందుకు అనుకుంటాడు. నాకు బాగా గుర్తు, చాలా చిన్నోడు అక్షయ్, నాకు తెలిసి 3rd క్లాస్ అనుకుంటా. బండి మీద వచ్చేస్తున్నాం. అది జాన్యువరి మూమెంట్, గ్రీటింగ్స్ అమ్ముతున్నారు ఎలాడదీసి. ఆడు అలా వెళ్ళిపోతా, అమ్మయ్య ఈరోజు ఆశా నిగ్రహం వచ్చేసింది నాకు అన్నాడు. ఏరా నీకు గుర్తుందా లేదా? ఏరా అంటే గ్రీటింగ్స్ కొనుక్కోవాలనిపించింది అన్న, కానీ మనకెందుకు గ్రీటింగ్స్ అని వదిలేశాను, ఆశా నిగ్రహం వచ్చేసింది అన్నాడు. ఈడు అలా అన్న తర్వాత నాకు 100 క్వశ్చన్లు మన మైండ్లో చాలా పడుతున్నాయి. మనం ఎందుకు ఇంత సాటిస్ఫాక్షన్లో లేము, ఎంత కాన్ఫిడెంట్గా లేవేంటి, ఇలా లేవేంటి, మనకు మనసులో ఏమన్నా ఆలోచన పుడితే దాని మీద ఎందుకు కాసేపు గడుపుతున్నాం? మనందరికీ ఆశలు పడతాయి, అక్కడే దాన్ని అంతే సమాధి అక్కడే. ఆశ నిగ్రహం కలిగి ఉంటాడట ఆత్మ కలిగిన వాడు. ఏ ఆశ పుడితే అక్కడ, ఇప్పుడు అది పలానా ఊరు చూడాలనిపించింది అంతే వెళ్ళిపోవడం, షాపింగ్ చేయాలనిపించింది వెళ్ళిపోవడం, తినాలనిపించింది బూతులు పడుతుంటాయి బూతులు, వీడు ఇలా వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరు ఎవరో మాట్లాడుకుంటారు, రైలు గురించి మాట్లాడుకుంటే రైలు కూడా తినేయాలనిపించేది వీడికి. బూతులో బూత్ అంటాం అంటే ఆ బూత్ కాదు, వీడికి బూత్ పుట్టింది అంటారు కదా, కోరిక అంటాం. నీ మనసులో చాలా ఆశలు పుడతాయి, వాటిని మనసులో కంట్రోల్ చేసుకోవాలి. ఏదో కొనేసుకోవాలి. బట్ నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్తానా, కంప్యూటర్లో హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు, నాకు ఎంత పిచ్చి అంటే ఆ కేబుల్స్ మెమరీ కార్డులు చూడగానే ఇది కొనేసుకోవాలి అది కొనేసుకోవాలి, భలే ఉంది. అది ఎంత అండి, ఇది ఎంత, ఏది చెప్పినా కానీ మన బడ్జెట్కి సంబంధం ఉండదు అందులో. అది ఒకవేళ డబ్బులు నా అన్నీ అడిగి ఎందుకులే మనకు ప్రభా వద్దులే ఉన్నాయిలే, ఇక అక్కడికి అక్కువలు. ఆఖరికి ఎక్కడో చోట తప్పి కొంటానా, అది కారులోంచి ఇంటికి తేడానికి 4 రోజులు లేట్ చేస్తానా, ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత 2 రోజులు బాధపడి బుద్ధి తెచ్చుకుని మనకి ఎందుకురా ఇవన్నీ, ఎందుకు అదే వాటిని చూసినప్పుడే నిగ్రహం చేసుకుంటే బంగారం పెట్టుకునే వాళ్ళు బాధలు ఎలా ఉంటాయో తెలుసా? కష్టపడి ఏడ్చి బుట్ట చేయించుకుంటుంది చెవులకి. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ జాలర్లు ఎంత పొడుగు వచ్చేసినాయి ఇప్పుడు, ఇంత వీళ్ళు ఎలా తిరుగుతుంటే ఇక్కడ తగిలేస్తున్నాయి, అలాగే ఇక్కడ కురిపిలేస్తాయి. నాకు తెలిసి మెడ దగ్గర ఇంత జాలర్లు పెట్టుకుంటున్నారు. చూసి అక్కడి నుంచి అయ్యో అది లేదేటి మనకే, అది కొనుక్కోలేదేటి. ఆశలు ఎందుకని నిగ్రహించుకోసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆశ నిగ్రహం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిది ఫలం ఉంటుంది, 6వది. ఆఖరిది ఏంటంటే ఆత్మ పొందినవాడు ఒకవేళ అనుకోకుండా పాపము చేస్తే ఆ పాపమును బట్టి ఏడుస్తాడు, ఆ పాపం వలన చింతపడతాడు, గిల్ట్ ఫీల్ అవుతాడు. ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలా, ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు, ఎవడో కూడా విమర్శించక్కర్లేదు, తనలో తానే మదన పడిపోయి సంఘర్షణ పడిపోయి తెగ బాధపడిపోతాడు. మొన్న ఒక సంఘటన జరిగింది. మనకు తెలిసిన వాళ్ళు ఒక క్యాటరింగ్కి వెళ్ళారు. క్యాటరింగ్కి వెళ్తే ఆ వడ్డించే వాళ్ళు క్రిస్టియన్స్, అటుపక్క వాళ్ళు క్రిస్టియన్స్ హిందూస్ అందరూ ఉంటారు. అందులో క్రిస్టియన్ వచ్చి మీది ఇది బాగాలేదు అది బాగాలేదు, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఆర్గ్యుమెంట్ చేశాడట. ఇటుపక్కన ఉన్న మన టీంకి సంబంధించిన ఏదో మంచిగా సమాధానం చెప్పినా సరే అటుపక్క కూడా ఇక వంకరగా సమాధానం చెప్పి రకరకాలుగా మాట్లాడాడట. మాట్లాడేసి వెళ్ళిపోయాడు లోపలికే. ఓ పావు గంటకు వచ్చాడట. వచ్చి అన్నాడట ఇతనితో, ఆడు వెళ్ళిపోయినాడు క్రిస్టియన్నే, ఇటుపక్కోడు క్రిస్టియన్నే. లోపలికి వెళ్ళిపోయినాడు. పావు గంట తర్వాత వచ్చి, అన్నా సారీ అన్నా, వెళ్ళాను కానీ మనశ్శాంతి లేదు, అస్సలు నాకు నెమ్మది లేదు, నా వల్ల కావట్లేదు, కూర్చోలేకపోతున్నాను అన్నాడట. నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది, అందుకే వచ్చారన్నా, నన్ను క్షమించు. ఇప్పుడు నా ప్రశ్న, లోపలికి వెళ్ళినోడిని బయటికి లాక్కొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు లోపల మదన పరుస్తున్నాడు వాడిని. తప్పు చేసావు, వెళ్ళి సారీ చెప్పు, తప్పు చేసావు, తట్టుకోలేకపోతున్నాడు ఇటు. ఒక పాపము నీవు చేసినప్పుడు నీలో ఆ గిల్ట్ లేకపోతే, ఓ తప్పులో నువ్వు అనుకోకుండా పడ్డవచ్చా, నేను ఎందుకు ఇలా చేశాను అనే వేదన, సంఘర్షణ, దుఃఖము, దేవుని పాదాలు పట్టుకున్న బాధ నీకు లేదంటే, పాపాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని కొనసాగిస్తున్నావు అంటే పరిశుద్ధాత్ముడు లేడు నీలో. పరిశుద్ధాత్మ ఉంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన వచ్చి మిమ్మల్ని పాపమును గురించి ఒప్పింప చేయను. నీవు చేసిన పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు, నువ్వు ఒప్పుకో. ఎవడో వచ్చి చెప్పకపోయినా లోపల తట్టుకోలేక ఇలా ఎందుకు చేశాను,
వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సారీ చెప్పో, లేదా దాన్ని కవర్ చేసుకోవడానికి, ఆ తప్పుని దిద్దుకోవడానికి దానికి సంబంధించిన ఏదో యాక్టివిటీ చేసో, లేదా మోకరించి ఆయన రక్తాన్ని అడిగి కడుక్కునో, అతను విడుదల పొందుతాడు. నీవు చేసి పాపం చేసి ఏ చింత లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ దుఃఖము లేకుండా నువ్వు హ్యాపీగా వెళ్తున్నావంటే నువ్వు ఆత్మను పొందినోడు కాదు. ఒకసారి మన టీంలో సంబంధించిన వాడు ఒకరు అని, వీళ్ళందరూ ఈ పాస్టర్లు తలా పబ్లిక్గా అడుక్కున్నారు, పబ్లిక్గా సిగ్గు లేకుండా అడిగేసుకుంటున్నారు. మాకు ఇంత అయింది, మీరు ఇంత ఇవ్వండి, రాత్రి ఇంత వచ్చింది, మాకు ఇంకా ఇంత కావాలి, లేదా ఫస్ట్ స్టేజ్ ఎక్కంగానే డబ్బులు తెచ్చారా, ఎంత తెచ్చారు ఇవ్వండి, ఏంటనే సిగ్గు లేకుండా ఇలా అడిగేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏం తప్పని అనిపించదా? ఆత్మ లేనోడు తప్పని ఎందుకు అనిపిస్తుంది? ఆత్మ కలిగినోడికి తప్పని అనిపిస్తుంది. 10 రూపాయలు అడిగినందుకు తప్పని అనిపిస్తుంది. ఎదుటివాడిది రూపాయి మనం పక్కకు తోసేస్తే ఆ రూపాయి గురించి తప్పనిపిస్తుంది. చచ్చచ్చా, మనం కంగారు వెళ్తే ఒకడికి లిఫ్ట్ ఇవ్వలేనందుకు దారి పొడిగి నా బాధపడతాం. అయ్యో ఏంటి ఇలా వెళ్ళిపోయిన, కంగారుగా ఆపుండాల్సింది, ఎక్కించుకోవాల్సింది. ఎవరు చెప్పారు నీకు? లోపల ఎవరు నిన్ను బాధ పెడుతున్నది? నువ్వు తప్పు చేసినందుకు లోపల నిన్ను మదనపరుస్తూ విమర్శించి నిన్ను మారమని చెప్తున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆత్మ లేనివాడు ఆడికి చింతే లేదు. ఆత్మని చంపేసుకుని ఆర్పేసుకున్న వాడికి చింతే లేదు. నువ్వెలా ఉన్నావు? ఆత్మను కోల్పోతే మరలా నింపమని అడుగు. ఆత్మ లేకపోతే ఆత్మ కావాలని అడుగు. ఆత్మ చేత నడిపించబడకపోతే, ప్రభువా ఫిలిప్పును లాక్కుపోయావు కదా నువ్వు, అలాంటి లాక్కుపోయేంత బలంగా నన్ను నింపు ప్రభువా అని అడుగు. మరలా నువ్వు ఆత్మపూర్ణుని అవ్వు, మరలా ఆత్మశక్తి గల వ్యక్తి అవ్వు. జనాల్ని పొగడకుండా, నిన్ను పొగుడుకోకుండా, ఆధ్యాత్మిక ప్రసన్నతను కోల్పోకుండా, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి కోల్పోని వాడిగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఫలం కనపడాలి నీలో, శక్తి కనపడాలి నీలో. పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తి నొందెదురు అన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకుని శక్తి నొందెదురు అన్నాడు. శక్తి లేదంటే లేదు నీలో, ఆత్మ లేదు, జాగ్రత్త, పోయింది. ఫలం కనబట్టలేదంటే ఆత్మ లేదు నీలో. తప్పు చేసి ఆ తప్పుకు తగినట్లుగా, ఆ తప్పును బట్టి నీలో చింత లేదంటే నీలో పరిశుద్ధాత్మ లేడు. నీలో పరిశుద్ధాత్మ పని చేయట్లేదు. నీలో పరిశుద్ధాత్మ ఒక మూలన ఉన్న స్టోరేజ్ అయిన వస్తువులో ఉండుంటాడు. యాక్టివ్ చేయి, పొందుకో, ఆత్మచేత నడిపించబడు. దేవుడు నీకు తోడుగా ఉండి బలపరచునుగాక.